200కు పైగా పుస్తకాలకి లేఅవుట్లు చేసి కవర్ డిజైన్లు చేసిన మహి విజయవాడ పుస్తకం. నేనైతే పోరాడుతున్నా ఆయనతోని, అన్న నీ పుస్తకం ఎప్పుడు వస్తుందని. మొత్తానికి ఇవాళ మనం గన్స్ అండ్ మాన్సూన్స్ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా ఇట్లా కలుసుకోవడం చాలా బాగుంది. ఇదంతా మహి అన్న సెటపే. ఈ పూలు గన్లు వీటి గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ అంటే దీన్ని ఒక ఫార్మల్ బుక్ లాంచ్ లాగా కాకుండా సరదాగా అందరం ఒక చిన్న కాజ్ కోసం కూడా మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక పుస్తకావిష్కరణ మాత్రమే కాదు, ఇది ఎన్నో ఆలోచనలు రేకెత్తించే ఒక సమావేశం అవుతుందని మనందరం ఆశిద్దాం. అట్లాగే పనిచేద్దాం. ముందుగా మన మహి వాళ్ళ అబ్బాయి రిషి తన గిటార్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. సో విందాం. మనోడికి ఇది ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అనుకుంటా. కాలేజ్ అసెంబ్లీలో ఇస్తే మంచి పేరు వచ్చింది. సో ఫస్ట్ టైం తను స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. రిషి, ఆర్ యూ రెడీ? థ్యాంక్ యూ. ఆదివేద్ డ్రమ్స్ ప్లే చేస్తాడు. హాయ్ ఆదివేద్. ఆదివేద్ 6th క్లాస్ చదువుతున్నాడు. తనకి కూడా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం.
పూలని గన్లో బుల్లెట్స్గా వాడతాను. పూలని అదే పూలని పూల రెక్కల్ని గన్లో బుల్లెట్స్గా వాడతాను. పేలుస్తాను, ప్రేమతో పేలుస్తా. రోజ్ డెఫినెట్లీ. గన్ తీసుకురా, గన్ అక్కర్లేదు. వాళ్ళలాగా వాడరా కొన్ని గన్ని. గన్స్ మా చూపుల్లో ఉన్నాయి అనుకుంటున్నా. నాకెందుకు నీ గన్న ఇవ్వాలి. ఇష్టపడతా, ఎందుకంటే ఒక గన్ తగ్గించవచ్చు, ఇంట్లో పెట్టుకుంటే ఒక గన్ తగ్గించవచ్చు. ఓ అంటే ఇంకొకటి కాపీ చేస్తాడు కదా వాడు. దాని బదులు పువ్విస్తాను, తీసుకున్నా. పద్మ గారు మీరైతే బాగా చెప్తారు, నాకు ఎందుకు మీకు గన్న ఇవ్వాలనిపిస్తుంది. నేను మహీని పట్టుకుంటా, మహీ కథల నిండా ఉన్న ప్రేమను పట్టుకుంటా. గన్నే కావాలా? గన్స్ అండ్ రోజెస్ అని ఒక సాంగ్ ఉంది, మీరు బహుశా వినుంటారేమో. మొట్టమొదటి కార్మికుల హక్కుల కోసం కొట్లాడుతున్నప్పుడు రోజెస్ మన చేతుల్లోకి రావాలి ప్రపంచం అంతా అంటే, రోజెస్ లేని ప్రపంచాన్ని తయారు చేసిన, హింసని సృష్టించినటువంటి ప్రభుత్వాలు పోవాలి కాబట్టి గన్ అండ్ రోజెస్ అనే ఒక సాంగ్ ఉంది. కార్మిక హక్కుల కోసం మొట్టమొదటిసారి జరిగింది. అందుకనే రోజెస్ కావాలంటే గన్స్ కావాలి, గన్స్ పోవాలంటే ఎస్. ఇది థ్యాంక్ యూ. ఈ రెండు పెట్టగానే నాకు చాలా ఆ సింబాలిక్ పాట గుర్తొచ్చింది. అది 100 సంవత్సరాలు గడిచిన గన్స్ అండ్ రోజెస్ సాంగ్ ఇస్ ఎ వండర్ఫుల్ సాంగ్. గ్రేట్. ఉంచండి మీకే. రిషిత ఏమండి? అన్ని పూలు ఇచ్చేసినా తీసేసుకుంటానండి. ఏమండి? పూలన్నీ ఇచ్చేసినా తీసేసుకుంటాను. ఓ అన్ని పూలు చాలా ఇష్టం. కానీ గన్న ఇద్దాం అనుకుంటున్నాం మేము. రోజెసే కావాలండి. శరత్ అవి కూడా ఇచ్చేయచ్చు కదా. పుస్తకం గురించి మాట్లాడాల్సిందిగా ముందు ప్రముఖ కవయిత్రి విమల గారిని స్టేజ్ మీద చాలా బాగుంది ఈ మీటింగ్. గన్ను మీద రోజా, గన్ను మీద రోజా పువ్వు చూడగానే నాకు అదే సాంగ్ గుర్తొచ్చింది, గన్స్ అండ్ రోజెస్ అనేది. ఒకసారి ఒకటే గన్ను ఉంది అనుకున్నాను, కానీ చూస్తే చాలా గన్నులు ఉండేసరికి నా పురాజీవితం కూడా గుర్తొచ్చింది. ఎక్కడున్నాను నేను, ఏ సభలో ఉన్నాను, లోపల బయట అని. పుస్తకం చదివాను, ఎక్కువ కథలు నేను చదవలేకపోయాను, కొంచెం టైం లేకపోవడం మూలంగా. చదువుతున్నప్పుడు నాకేమనిపించిందంటే, మనం రాస్తున్న వాళ్ళం చాలా ఫ్రేమ్స్ మధ్య రాస్తాం. రచయిత కూడా గొంతు వరకు ఒక ఊబిలో కూర్చొని చేతులు కొంచెం ముఖం మాత్రమే బయటకు కనిపిస్తున్నట్టు స్థితిలో మనం రాస్తాం. ఆ కనపడనటువంటి దాన్ని చెప్పడానికి మనకందరికీ చచ్చేంత భయం. ఎందుకనంటే మనం ఈ సమాజంలో బతుకుతున్నప్పుడు మన చుట్టూ వాళ్ళు ఏమనుకుంటారో, మన కుటుంబాలు ఏమనుకుంటాయో, మన మీద ఇంతవరకు ఉన్నటువంటి ఒక ఇమేజెస్ చట్టం, మనం మోస్తూ వచ్చినటువంటి అనేక బరువులు అనగాని బాధ్యతలు, మనకున్నటువంటి గుర్తింపులకు సంబంధించినవో ఏవి చెల్లా చెదరవుతాయని భయపడతాం కాబట్టి మనం రాయం. ఫ్రేమ్స్ మధ్య, హద్దుల మధ్య బిగించి రాసే కథలంటే నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. కాగితం పూలు, కృత్రిమ పూల లాంటి జీవితాల్ని చాలా కథల్లో మనం చూస్తుంటాం. ఇవి ఎక్కడి నుంచో తెచ్చిపెట్టుకున్నటువంటి మనలోపు ఉన్నటువంటి భావాలను చెప్పడం కోసం రాసేటువంటి ఒక, ఆ మాట అంటే నొచ్చుకుంటారేమో కానీ, ఒక కట్టుకథల్లాగే అనిపిస్తాయి. రావిశాస్త్రి ఎందుకు చచ్చిపోలేదు, రావిశాస్త్రి, పతంజలి కానీ, కేశవరెడ్డి కానీ ఎందుకు చచ్చిపోలేదు?
వాళ్ళు రాస్తున్నటువంటి వాటిల్లో ఉన్నటువంటి ఆ రానెస్, మనిషి అంతర్లోకాల్లో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి మనం చెప్పుకోవడానికి భయపడేవి, మాట్లాడడానికి భయపడేటువంటి వాటిని నగ్నంగా చూపించినటువంటి కారణంగానే ఆ కథలు ఇంకా మిగిలి ఉన్నాయి. ఇది ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత మహి, చాలామంది రాస్తున్నట్టున్నారు, కొత్త రచయితలు నాకు ఎక్కువ తెలియదు, సారీ, దాన్ని చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం? మేము రాస్తున్నప్పుడు మమ్మల్ని ఉత్తేజపరచడానికి ఉన్నటువంటి ఉద్యమాలు కానీ, పోరాటాలు కానీ, లేకపోతే ప్రజలకు సంబంధించిన సమస్యలు కానీ, ఇవన్నీ మమ్మల్ని ముందుకు నడిపించేవి. ఏం రాయాలి, ఎట్లా రాయాలి అనే దానికి ఒక మార్గనిర్దేశం చేసినట్టుగా ఉండేది. 90ల తర్వాత వచ్చినటువంటి గ్లోబలైజేషన్ పరిణామాల తర్వాత ఒక కొత్త జనరేషన్ మొదలైంది. ఇందాకే నేను ఒక సాహిత్య పేజీలో చూస్తూ రూపీ కౌర్ సంబంధించినటువంటి ఇన్స్టా కవి అని, మా జనరేషన్ వాళ్ళకి ఇన్స్టా కవులు తెలియదు, ఫేస్బుక్లో రాయడం తెలియదు. ఆ కొద్ది సమయంలోనే రాసేటువంటి, వాళ్ళు చూసినటువంటి జీవితాన్ని రాసేటువంటి ఒక కొత్త తరం మొదలైంది. వాళ్ళ వెనుక ఈ లగేజెస్, బ్యాగేజెస్, సమాజానికి సంబంధించినటువంటి మోయాల్సిన బరువులు ఏమీ లేవు. ఎట్లా వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళదైనటువంటి, వాళ్ళు చూసినటువంటి ప్రపంచానికి సంబంధించినటువంటి సమస్యల్ని, వాళ్ళ దాన్ని వాళ్ళు ఆ ధిక్కారాన్ని ఎట్లా ప్రదర్శిస్తున్నారు అనేది అది సరిపోలేదేమో నాకు అనిపించింది. ఫామ్లోనే కాదు ధిక్కారం ఉండాల్సింది మనుషులకి, కంటెంట్లో కూడా ఆ ధిక్కారం కనిపించాలి. మేము కవిత్వం రాస్తున్నప్పుడు ఎన్నో ఏళ్ల క్రితం దిగంబర కవులు అప్పటి వరకు స్తబ్దంగా ఉన్నటువంటి దాన్ని ఒక బద్దలు చేస్తూ, ఒక వేశ్యతోని, ఒక రిక్షా కార్మికుడితోని నాంపల్లి వీధుల్లో వాళ్ళు వాళ్ళ పుస్తకాలకు సంబంధించినటువంటి ఆవిష్కరణ సభలు జరిపారు. నేను చాలాసార్లు అనేదాన్ని, ఆ ధిక్కారాన్ని చూపించేటువంటి ధైర్యము, దమ్ము ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళకి ఎంతోమందికి లేదు. అవి వేరే రకంగా వచ్చాయి. ధిక్కారాలు లేవని నేను అను, కానీ అవి వేరే రూపంలో వచ్చాయి. ఇవాళ మనం చూసుకుంటున్నప్పుడు సమాజంలో ఒక స్తబ్దత ఉన్నటువంటి దాంట్లో ఏం చేయాలి, ఈ తరం ఏం చేయాలి? అటువంటి కొత్త రకపు ఆలోచనల్ని, కొత్త రకపు మీదైనటువంటి ధిక్కారాన్ని, మీదైనటువంటి అన్వేషణని ఎట్లా ప్రారంభించాలి? మాట్లాడడానికి సాహసించాలి. మనం చూడ నిరాకరించినటువంటి విషయాల్ని మాట్లాడడానికి సాహసించాలి. మనం నిలబడ్డ నేల దగ్గర పగుళ్ళు ఉన్నప్పుడు అది మాట్లాడడానికి సాహసించాలి. నేను మార్క్సిజంని నమ్మేదాన్నైనా దాంట్లో ఉన్నటువంటి లొసుగు గురించి నేను మాట్లాడడానికి ధైర్యంగా మాట్లాడగలగాలి. నేను దీంట్లో కూడా తప్పులు ఉన్నాయని చెప్పగలగాలి. ఒక అంతిమ సత్యమో ఏదో ఉంటుందని అనుకోవడం లేదు. మహి రాస్తున్నప్పుడు నాకు చాలా నచ్చిన ఒక పాయింట్ చెప్పాను. ఒక బిందువు దగ్గర ప్రారంభమై ఒక వలయాలుగా పోతుందని. బహుశా మనిషి జీవితమైనా, ఉద్యమాలైనా, మన రాతలైనా, ఏవైనా కానీ వలయాలుగా పైకి పోయే ప్రయత్నం చేస్తాం. ఏం కోరుకుంటున్నాం మనం? ఎటువంటి మంచి కావాలనుకుంటున్నాం? గులాబీల సమాజం మనకు కావాలనుకుంటే, గులాబీలు మనకు కావాలంటే ఏం చేయాలి? అవి ఎక్కడి నుంచో రాలిపడవు గులాబీలు. నేను అందుకనే అన్నాను, 100 సంవత్సరాల క్రితం కార్మికుల హక్కుల కోసం బ్రెడ్ అండ్ రోజెస్ పాట ఒకటి వచ్చింది. పీట్సీ గారు స్పానిష్ అంతర్యుద్ధం గురించి పాడిన పాట 80 సంవత్సరాల వయసులో అతను పాడుతుంటే అతని పక్కన ఒక కంజర కొడుతూ ఒక పిల్లాడు ఉంటాడు. ఇన్ని సంవత్సరాల ప్రాసెస్ అక్కడి నుంచి ఇక్కడికి మనం పోతూనే ఉన్నాం. ఇట్స్ రిపీటెడ్ వలయలుగా పోతూనే ఉన్నది. మనం ఏం కోరుకుంటున్నామో అటువంటి సమాజము, ఏం కోరుకుంటున్నామో అటువంటి ఆ స్వేచ్ఛ, సమానతలో ఏ జెండర్ డిస్క్రిమినేషన్స్, కులానికి సంబంధించినటువంటి తేడాలు ఉండకూడదు అనుకుంటున్నామో అవి ఇంకా ఈ సమాజంలో రాలేదు. ఇంకా హింస పెరుగుతున్నది. దీన్ని ఎట్లా చూడాలి? మనం కళ్ళు మూసుకుంటే పోతుంది, మనం వేరే స్వప్నాల కంటే పోతుంది. ఆ బురదని, ఆ చీము నెత్తురుని, ఆ దుర్గంధాన్ని మనం చూడగలగాలి. బహుశా నేను అనుకుంటాను ఈ కథల్లో, కొన్ని కథల్లో తను చెప్పే ప్రయత్నం చేశాడు. ఇంకొక మాట, మనం మానసిక సమస్యల గురించి మాట్లాడం. మనం మనిషి లోపల ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనే దాన్ని చెప్పడానికి, ఒక ఫ్రేమ్లో పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ లోపల ఒక మనిషి లోపల ఎంత అంతర్సంఘర్షణ జరుగుతుంది, ఎంత కొట్లాట జరుగుతుంది. నువ్వు నిజము అని నమ్మిన దాని వెనుక ఇట్లా కాదు, నువ్వు ఇంకో రకంగా కూడా ఉండొచ్చేమో అనేటువంటి ఘర్షణ ఉండదా? దాన్ని మనం మాట్లాడకపోతే ఎట్లా? ఎవరు చెప్పాలి? మహి కథల్లో ఆ కనపడనటువంటి విషయాల్ని చెప్పడానికి ప్రయత్నం చేశాడు.
అయితే నాకొకటి అనిపించింది ఏంటంటే దానికి మనం ఒక తరహా టెక్స్ట్కి అలవాటు పడ్డాం. ఏంటి, ఇన్వర్టెడ్ కామాస్లో ఉండి సంభాషణ ఇదంతా, దాంట్లో బహుశా స్ట్రక్చర్కి సంబంధించింది కూడా అతను తీసేశాడు. కానీ చదువుతున్నప్పుడు అది కొంచెం కొన్ని సందర్భాల్లో నాకు బహుశా అలవాటు లేక, మనకి అట్లాంటి చూడటం అలవాటు లేకనో, లేకపోతే అది ఆ కథ నాకు సాఫీగా కొన్ని చోట్ల ఏది రచయిత చెప్తున్నాడు, ఏది పాఠకులకు ఏది పాత్రలకు సంబంధించింది అనేది నాకు అనిపించింది. సో బహుశా ప్రయత్నం చేయాలేమో మనం. కాగితం పువ్వు లాంటి లేదా ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్ పువ్వులు లాంటి పూలని కాక అసలైన జీవితంలోంచి వచ్చేటువంటి కథల్ని రాయడానికి, అసలైన జీవితానికి సంబంధించినటువంటి లేయర్స్ని ఇప్పడానికి ప్రయత్నం చేయాలి. ట్రాన్స్జెండర్ సాహిత్యానికి సంబంధించి ఆ లిటరేచర్ సంబంధించి తెలుగులో ఇంకా మనకి ఎక్కువ రాలేదు. ఇంగ్లీష్లో వచ్చింది, వేరే విదేశీ భాషల్లో వచ్చింది క్వీర్ ట్రాన్స్జెండర్ సాహిత్యం. మనది కాని అనుభవాన్ని మనం రాస్తున్నప్పుడు చాలా కొంచెం కష్టం. ఎందుకంటే దళితులదైనా, మహిళలదైనా, ఇంకోటిదైనా కానీ మనది కాని అనుభవాన్ని రాస్తున్నప్పుడు రాయకూడదని నేను అనను, రాస్తున్నప్పుడు తీసుకోవాల్సిన ఆ జాగ్రత్తలు కూడా ఉంటాయి. మహి నుంచి ఇంకా మంచి కథలు రావాలని యంగ్ జనరేషన్ నుంచి నేను అనుకోవడం, ఆ ఫైర్ వాళ్ళలో ఆరిపోకూడదు. ఒకటేమనిపిస్తుంది అంటే, మేమందరము నాలాంటి వాళ్ళము ఒక 45 సంవత్సరాల సాహిత్య ప్రయాణం జరిగింది. సాహిత్యమే కాదు, సమాజంలో జరుగుతున్న మార్పులకు సంబంధించి ఏం మారాలి అనే దానికి సంబంధించినటువంటి ఘర్షణ, గొడవ కూడా పడ్డవాళ్ళం ఉన్నాం. మీ తరానికి సంబంధించిన మీవైనటువంటి సమస్యలు ఉన్నాయి, మీదైనటువంటి దృష్టికోణం ఒకటి ఉంటుంది. దాన్ని ఎట్లా పట్టుకోవాలి, ఎట్లా రాయాలి అనేది సూపర్ఫిషియాలిటీ నుంచి కాక లోతుల్లోకి పోవాలేమో అని. ఈ మధ్యకాలంలో నేను చదివినటువంటి వాటిలో నాకు బాగా కత్తిపద్మ రాసిన కథలు, మళ్ళీ ఎన్నో ఏళ్ల తర్వాత ఆ రా నేకెడ్నెస్ని, ఖచ్చితంగా మానవ జీవితంలో ఉన్నటువంటి సంఘర్షణని, బ్లాక్ అండ్ వైట్ వాటిని ఆమె చాలా బాగా గట్టిగా పట్టుకొచ్చినటువంటి కథలవి మళ్ళీ రావాలి. నేను కొత్త తరం నుంచి ఇక్కడ ఉన్న కొంతమంది మిత్రులతో అంటూ ఉంటాను, మా ఆలోచనలు వేరు, మేము నడిచి వచ్చినటువంటి దారి వేరు. ఇప్పుడున్నటువంటి వాళ్ళ జీవితాలు, వాళ్ళు ఆలోచిస్తున్నది వాళ్ళది మా జనరేషన్కి ఎక్కువ తెలియదేమో అని. మా ఘర్షణలు మీ ఘర్షణలు కావు, మా ఆలోచనలు మీ ఆలోచనలు కూడా కావు. కానీ సమాజం అట్లనే ఉంది. ఎప్పుడు ఈ ఇంటరాక్షను జరగాల్సిన అవసరం ఉన్నది. ఈ నడిచి వచ్చినటువంటి దారుల్ని మనం మర్చిపోతే, అక్కడ ఆ దారుల్లో పాతినటువంటి మైలురాళ్ళని కనుక మర్చిపోతే, మనమే ఇప్పుడే కొత్తగా చేస్తున్న వాళ్ళం అన్నటువంటి ఒక ఆలోచన కలుగుతుంది. బహుశా ఏ సాహిత్యకారులకైనా, ఏ రచయితలకైనా అదేమంత నేర్చుకునే తనానికి సంబంధించినటువంటి విషయం కాదు. సో నెక్స్ట్ అయినా ఎప్పుడైనా కానీ ఒక ఆ ఇంటరాక్షన్ సెషన్ లాంటిది ఈ 2 తరాలకు సంబంధించిన వాళ్ళు, మీరెందుకు రాస్తున్నారు, మేము ఎందుకు రాసాము, ఎట్లా ఉండాలి అనేది మాట్లాడుకోవడం మంచిదేమో. ఏ ఫ్రేమ్స్ మధ్య రాయాలన్నటువంటి మన సెల్ఫ్ సెన్సార్షిప్ చేసుకుంటాం, మనకి మనమే, ఎవరు చెప్పకపోయినా. కానీ ఎవరి కితాబుల కోసమో, ఎవరి సర్టిఫికేషన్స్ కోసమో, లేదా వచ్చేటువంటి అవార్డుల కోసమో, రివార్డుల కోసమో, లేదా గుర్తింపుల కోసమో కాక, ఏం రాయదలుచుకున్నారో అది స్పష్టంగా రాయడం అనేది, ఏం చెప్పదలుచుకున్నారో జంకు గొంకు లేకుండా చెప్పడం అనేది ఇవాల్టి అవసరం అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మహి అండ్ బృందం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరి వ్యాలిడిటీ కోసమో మనం రాయాల్సిన అవసరం లేదు, మన సమస్యలేవో వెతుకు మనమే రాయాలని చాలా బాగా చెప్పారు విమల గారు. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఎవరికైనా ఏవైనా ప్రశ్నలు ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళని అడగొచ్చు. సో ఇది కేవలం స్పీచ్లు అలాగే కాకుండా ఎవరైనా ఏవైనా ప్రశ్నలు ఉన్నా కూడా నాకు మైక్ ఇవ్వండి అని అడిగితే నేను ఇస్తాను, మీరు అడగొచ్చు. దానికి సంబంధించి ఎవరైనా ఆన్సర్లు ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను స్టేజ్ మీదకి ఎన్ వేణు గారిని పిలుస్తున్నాను. ఆయన ఈ పుస్తకం గురించి చాలా మాట్లాడతానన్నారు. అండ్ ఆయన టాక్ చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. ఆయనకి ముందు నేను ఈ ప్రశ్న ఇస్తున్నాను. సార్, మీరు గన్ను పట్టుకుంటే బాగుంటుందా? మరి ఎప్పుడు పట్టుకోలేదు. తుపాకీలను రద్దు చేసే తుపాకీలో నా విశ్వాసం. ఇది గులాబీ కాదు నేను మాట్లాడతాను ఈ విషయం, కానీ తుపాకులను రద్దు చేయడానికి కూడా తుపాకీ అవసరం. తుపాకులను రద్దు చేసే తుపాకీలో నాకు విశ్వాసం.
మొట్టమొదట నా అభిమాన కథా రచయిత, చిరకాల మిత్రుడు మహికి హృదయపూర్వక అభినందనలు. అట్లాగే ఈ చల్లని సాయంకాలం మహి కోసం వచ్చిన మీ అందరికీ నమస్కారం, స్వాగతం. పెద్ద ఉపన్యాసం ఇవ్వబోవడం లేదు. పెద్ద ఉపన్యాసం ఇస్తానని మహి అనుకున్నాడు, మళ్ళీ కూడా చెప్పాడు. కానీ నేను ఇంకా ఈ కథల నుంచి పూర్తిగా 10 కథలు చదివాను. 10 కథల మీద మాట్లాడవలసింది చాలా ఉంది, ప్రతి కథ మీద మాట్లాడవలసింది చాలా ఉంది. కానీ ఇంకా ఆ కథల్లో నుంచి నేను బయటపడ్డాను అనుకోను. బహుశా మీరు ఎవరైనా కూడా అవి చదవడం మొదలుపెట్టిన తర్వాత అవి మిమ్మల్ని హాంట్ చేస్తూ ఉంటాయి. అంత త్వరగా వాటిలో నుంచి బయటపడరు. వాటి మీద విశ్లేషణ, వాటి మీద ఒక అభిప్రాయం ప్రకటించడం అంత సులభమైన విషయం కాదు. అందువల్ల నేను ఏమనుకున్నానంటే 3 అంశాలుగా ఎక్కువ సమయం తీసుకోకుండానే, ముందు మహి గురించి కొంత మాట్లాడాలి. 2 మొత్తంగా మహి కథారచన శైలి గురించి కొంత మాట్లాడాలి. 10 కథల్లోనూ ఒక 3 కథలను ప్రత్యేకంగా ఇవాల్టి సందర్భంలో విశ్లేషించవలసి ఉంటుంది అని అనుకున్నాను. నిజానికి ఇది గన్స్ అండ్ మాన్సూన్ సభ, కానీ మాన్సూన్ లేదు, ఇంకా మాన్సూన్ కాలం కూడా కాదు. గన్స్ అయితే పెట్టారు. మాన్సూన్ అనేది బహుశా మనిషికి, మీరు ఒక్క తరం వెనక్కి వెళ్తే ఎవరైనా ఊరి నుంచి రాగానే వానలు పడుతున్నాయా అని అడిగేవాళ్ళు. వాన అనేది మనిషికి చాలా ఇష్టమైన, గురజాడ ఎక్కడో రాస్తాడు, చిన్నపిల్లలకు నీళ్ళంటే ఎంత ఇష్టం అని. బహుశా మానవ జాతికే వర్షం చాలా ఇష్టం. గన్స్ అండ్ మాన్సూన్స్ అనే పోలికలో బహుశా మాన్సూన్ మనిషికి అవసరమైనది, మనిషికి తిండి పెట్టేది, మనిషికి ఆహ్లాదాన్ని ఇచ్చేది, ప్రకృతికే ఆహ్లాదాన్ని ఇచ్చేది. కాబట్టి మాన్సూన్ కావాలి. గన్స్ ఆ ఆహ్లాదాన్ని చెడగొట్టేవి కనుక అవి వద్దు. ఇది చాలా స్థూలమైన విభజన అని నేను అనుకుంటాను. ఇంత స్థూలంగా, ఇంత సులభంగా విషయాలు ఉంటే మనకు బహుశా చాలా సులభంగా ఉండేది. కానీ అంత సులభంగా లేవు. చాలా క్లిష్టమైన, చాలా మనకు కనబడే రూపం ఒకటి, కనిపించని సారాలు అనేకం అనే ఒక వాతావరణంలో మనం ఉన్నాం. అటువంటి సందర్భంలో ఈ కథల పుస్తకం ఆవిష్కరణ జరుగుతుంది. నేను ముందే చెప్పినట్టు ముందు మహి గురించి మాట్లాడాలి. మహి కథారచయిత కన్నా ముందు ఫోటోగ్రాఫర్, కథారచయిత కన్నా ముందు చిత్రకారుడు. ఫోటోగ్రాఫరు, చిత్రకారుడు కథారచయిత కావడంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఫోటోగ్రాఫర్ సాధారణంగా, ఇప్పుడైతే రంగులు వచ్చాయి, కానీ కొంత వెనక్కి వెళ్తే నలుపు తెలుపులలో సమాజాన్ని చూడడానికి, ప్రకృతిని చూడడానికి అలవాటు పడేవాళ్ళు. నలుపు తెలుపుల మధ్య విభజన, వెలుగు నీడల మధ్య విభజన. కానీ సమాజం నిజానికి, ప్రకృతి కానీ సమాజం కానీ మనిషి కానీ ఇంత సులభమైన వెలుగు నీడల విభజనలో లేడు. అనేక వెలుగులున్నాయి, అనేక నీడలున్నాయి. చీకటి అనేక ఛాయలుంది, వెలుగు అనేక ఛాయలుంది. ఈ రెంటి మధ్య ఎక్కడో మనం పెనుగులాటలో ఉన్నాం, తన్లాటలో ఉన్నాం. ఏది వెలుగు, ఏది చీకటి అని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆ వెలుగు చీకట్లను చిత్రించడంతో ప్రారంభమైన మహి ఈ వెలుగు చీకట్లు జీవితంలో ఎట్లా ఉంటాయి అని కొత్త విశ్లేషణ ప్రారంభించాడు. అంటే ఫోటోగ్రాఫర్ కన్ను, లెన్స్ సమాజం మీద, అంతకుముందు ప్రకృతి మీద ఉందేమో, లేదా వ్యక్తుల పోర్ట్రేట్స్ మీద ఉందేమో, కానీ ఇప్పుడు వ్యక్తిత్వాల పోర్ట్రేట్స్ మీద, మనస్తత్వాల పోర్ట్రేట్స్ మీద ఈ కెమెరా కన్ను వ్యాపించింది. అందువల్ల ఫోటోగ్రాఫర్కు ఉండే ఒక నైపుణ్యం, ఫోటోగ్రాఫర్కు ఉండే ఒక ఫెసిలిటీ, ఫోటోగ్రాఫర్కు ఉండే ఒక సౌలభ్యం ఈ కథలో అన్నిట్లో కనబడుతుంది. వ్యక్తులను ఎట్లా చిత్రిస్తాడు, పాత్రలను ఎట్లా చిత్రిస్తాడు, పాత్రల మధ్య సంభాషణలను ఎట్లా చిత్రిస్తాడు. ఈ సంభాషణలు, కనబడే సంభాషణల వెనుక కనబడని అర్థాలు చాలా ఉంటాయి. ఈ కనబడని అర్థాలు వెలుగు నీడల మధ్యలో ఎక్కడో జారిపోతున్నాయి. ఇది ఫోటోగ్రాఫర్ కన్ను పట్టుకుంది.
రెండు, చిత్రకారుడు కూడా. చిత్రకారుడికి రంగుల గురించి తెలుస్తుంది. రంగుల గురించి మాత్రమే కాదు, రంగులను కలిపితే ఏం జరుగుతుందో తెలుస్తుంది. రసాయనిక సమ్మేళనం, ఏ రంగును కలిపితే, కోపపు రంగును హాస్యపు రంగును కలిపితే ఏమవుతుంది, బీభత్సపు రంగును శాంతి రంగును కలిపితే ఏమవుతుంది. ఇటువంటి అనేక వర్ణమయ దృశ్యాలు తాను అంతకుముందు చిత్రాల్లో చిత్రించి ఉన్నాడు. వాటిని కథల్లోకి తీసుకొచ్చాడు. కథలు మీరు చదువుతారు, నేను కథల గురించి వివరంగా చెప్పబోను. కథలు చదవాలి కాబట్టి ఇప్పుడే సత్యం గారు అంటున్నారు, ఈ పుస్తక సమీక్ష పుస్తకావిష్కరణ సభల్లో ఒక చిరాకైన విషయం పుస్తకంలో ఏముందో అంతా ముందే చెప్పేస్తారు, లీక్ చేస్తారు, చేయకూడదు అని. నేను లీక్ చేయదలుచుకోలేదు. సత్యం గారి మాటను గౌరవిస్తూ ఉన్నాను. అందువల్లనే కథల మీద మాట్లాడాలని నేను అనుకున్నది కూడా కొంత తగ్గించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అయితే మొత్తంగా మహి కథల గురించి 10 కథల మేరకు అది వర్తిస్తుంది. ఒక 5-6 అంశాలు తప్పకుండా గుర్తించవలసి ఉన్నాయి. ఏ కథ చెప్పకుండానే ఆ సాధారణ అంశాల గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒకటి, మామూలుగా చాలామంది కొత్త కథకుల్లో అది వస్తూ ఉంది. మహి కూడా దాన్ని చాలా సాధన చేశాడు, చాలా విస్తరించాడు, అభివృద్ధి చేశాడు. స్ఫురణ ద్వారా చాలా విషయాలు చెప్పడం. అన్ని అక్షరాల్లోనే చెప్పలేము, అన్ని అక్షరాల్లోనే చెప్పకూడదు. కొంత అక్షరాల మధ్య మౌనం ఉంటుంది. మౌనం మాత్రమే కూడా కాదు, చెప్పని దాని ద్వారా చెప్పకుండా ఉన్నదాని ద్వారా ఒక కొత్త అంశాన్ని పాఠకుల మనసుల్లో సృష్టించగలమా, చిత్రించగలమా. ఇది 10 కథల్లోనూ చాలా చోట్ల వ్యక్తమవుతుంది. కథలన్నీ బహుశా అతిపెద్ద కథ 14-15 పేజీలు, అతి చిన్న కథ 5-6 పేజీలు. కానీ ఆ 14-15 పేజీల కథ బహుశా మీకు ఒక 200-300 పేజీల కథకు సంబంధించిన విస్తృతినిస్తుంది. తను చిత్రకారుడు కాబట్టి బహుశా అది కూడా ఒక పెద్ద క్యాన్వాస్ తీసుకుని, ఆ పెద్ద క్యాన్వాస్ మీద ఒక మూలకు ఒక చిన్న బొమ్మ మాత్రం ఉంటుంది, మిగిలిన క్యాన్వాస్లో ఏమీ ఉండదు. కానీ ఆ చిన్న బొమ్మను చూడడం ద్వారా ఈ క్యాన్వాస్లో ఇదంతా ఉంటుంది, ఇదంతా ఉంది అని పాఠకులు ఊహించగలరు. అది ఈ మొత్తం కథల్లోనూ నాకు కనబడిన ఒక ప్రధానమైన అంశం. రెండో అంశం, అది కూడా ఇతర కథకుల్లో ఉన్నదే కావచ్చు, కానీ మహి దాన్ని అభివృద్ధి చేశాడని నేను అనుకుంటున్నాను. ఇది కథా ప్రక్రియ, వచన ప్రక్రియ అని మనందరికీ తెలిసిందే, కానీ ఇది కవిత్వ వచనం. చాలా వాక్యాలు కవిత్వంగా ఉంటాయి. అది కేవలం కవిత్వ స్ఫురణ మాత్రమే కాదు, వాటిని బహుశా నిలువుగా అచ్చువేస్తే ఇవాళ చాలామంది కవుల కన్నా ఈ కథల పుస్తకం కవిత్వ పుస్తకంగా మనం ప్రచారం చేయొచ్చు. మూడోది నేపథ్య చిత్రణ. దీంట్లో 10 కథలు, 10 భిన్నమైన దృశ్యాలు. ఒకటి నాటక రంగానికి సంబంధించింది, ఒకటి చిత్రకళా రంగానికి సంబంధించింది. నేను ఇది లీక్ చేస్తున్నానేమో తెలియదు, నాకు ఇది లీక్ కాదని అనుకుంటున్నాను. ఒకటి శ్రీలంకలో LTTE పోరాటానికి సంబంధించింది. ఇటువంటి భిన్నమైన దృశ్యాలు ఉన్నాయి. కానీ మీరు ఏ కథ చదివినప్పుడైనా ఆ కథ వాతావరణము, ఆ కథ నేపథ్యము, ఆ పాత్రల సంభాషణ, ఆ పాత్రల భాష ఎంత విశ్వసనీయంగా ఉంటాయంటే నేను ఆశ్చర్యపోయాను. శ్రీలంక కథ రాసినప్పటికీ మహి శ్రీలంక వెళ్ళలేదు. కానీ నేను శ్రీలంక వెళ్ళిన తర్వాత ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళే దారి ఏమిటి, ఆ దారిలో ఎట్లా వెళ్ళాలి, అక్కడ ఏముంటాయి కూడా కథలోకి వచ్చింది. ఇంత విశ్వసనీయత, ఇంత సంభవనీయత, ఇది కథకు చాలా చాలా గొప్ప లక్షణం, ఉండవలసిన లక్షణం. కథ ఒక పునఃసృష్టి చేయాలి. పాఠకుల మనసులో కథ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించగలగాలి, తాము చూడని ప్రపంచాన్ని, తమకు తెలియని ప్రపంచాన్ని. ఆ పని మహి చాలా బాగా చేశాడు. ఎంత సంభవనీయంగా, ఎంత విశ్వసనీయంగా నేపథ్యాలు చిత్రించాడో చెప్పడానికి వీల్లేదు. అట్లాగే ఈ కథల్లో అనేక మిక్స్ అయ్యాయి. ఒక రసాయనిక సమ్మేళనం అంటారు. వాస్తవం ఉంది,
ఐంద్రజాలిక వాస్తవికత ఉంది, ఊహ ఉంది, కళ ఉంది, చిత్రకళ ఉంది, ఫోటోగ్రఫీ ఉంది. అంటే ఒక సమస్త కళల సమాహారం అంటారు కదా. ఈ కథల్లో అటువంటి అనేక అంశాల కలయిక పాఠకులకు ఒక గొప్ప పఠనానుభవాన్ని కలిగిస్తుంది, ఒక గొప్ప ఆలోచనను ప్రేరేపింపజేస్తుంది. కొన్ని చాలా మహికే ప్రత్యేకమైన అంశాలు కూడా ఉన్నాయి. కాలాన్ని, దూరాన్ని కాలంలో కొలుస్తాడు, దూరాన్ని కాలంలో కొలుస్తాడు. ఇన్ని మైళ్ళు రాశారు అంటాడు, ఇన్ని మైళ్ళు ఆలోచించారు అంటాడు. అంటే మామూలుగా మనం కాలంలో చెప్పే విషయాలు దూరంలోకి మార్చడం, దూరంలో చెప్పే విషయాలు కాలంలోకి మార్చడం కూడా చేస్తాడు. ఒక చోట తన ముందు మాటలోనే, కథల్లో కాదు, ఒక కథలో ఒక పాత్రతో కూడా అనిపించాడు జీవితం అబ్సర్డ్ అని. తాను ముందు మాటలో కూడా నేను జీవితం అబ్సర్డ్ అని నమ్ముతాను అన్నాడు. చాలా చర్చ ఉంది. థియేటర్ ఆఫ్ అబ్సర్డ్ వచ్చిన తర్వాత, అబ్సర్డ్ సాహిత్యం వచ్చిన తర్వాత చాలా చర్చ జరిగింది. ఈ ఒకవైపు అబ్సర్డ్ అంటూ మళ్ళీ ఎందుకు రాస్తున్నారు, మరి అబ్సర్డ్ అంటూ ఆ జీవితాన్ని ఎందుకు చిత్రిస్తూ ఉన్నారు, ఇది ఒక వైరుధ్యం కాదా అనే చర్చ కూడా వచ్చింది. ఆ చర్చకు చాలా సమాధానాలు కూడా వచ్చాయి. బహుశా ఉన్న అబ్సర్డిటీని రద్దు చేయడం కోసమే రచయితలు, సృజనకర్తలు ఆ అబ్సర్డిటీని చిత్రిస్తారేమో అని, తాను అందుకే ఆ పని చేశాడు అని వెంకట్ తన ముందు మాటలో అన్నాడు. అందువల్ల తాను జీవితం అబ్సర్డ్ అని అనుకుంటున్నాను అని వాచ్యంగా చెప్పినప్పటికీ, ఒక పాత్ర చేత అనిపించినప్పటికీ ఇవి అబ్సర్డ్ కథలు కావు, అర్ధరాహిత్య కథలు కావు. అర్ధరాహిత్యం మన చుట్టూ కనబడుతూ ఉన్నది, కానీ జీవితానికి అర్థం ఉండాలి కదా అనే ఒక అన్వేషణ కథలు అనుకుంటారు. ఇంకా 3 కథల మీద మాత్రం ఎక్కువ సమయం తీసుకోను. ఒక్కొక్క కథ బహుశా 3 నిమిషాలు 4 నిమిషాలు మించి ఉండదు. మొట్టమొదటిది పుస్తకానికే శీర్షికగా పెట్టిన కథ, నేను తన అభిమానినైన కథ. ఎప్పుడో 4 సంవత్సరాల కింద ఇన్ ద మూడ్ ఫర్ లవ్ అనే పుస్తక సంకలనంలో, ఆయన కథా సంకలనంలో ఆయన కథ ఇది వచ్చింది. నేను చదివి చాలా ఆశ్చర్యపోయిన, చాలా అచ్చరువు పొందిన కథ గన్స్ అండ్ మాన్సూన్స్. ఇది శ్రీలంకలో ఎల్టీటీఈ ఉద్యమ నేపథ్యంలో రాసిన కథ. ఎల్టీటీఈ ఉద్యమం అనగానే మీ అందరికీ కొత్తగా నేను చెప్పనక్కర్లేదు. బాంబులు, తుపాకులు, మందుపాతరలు, హింస ఇవే కనబడతాయి. రాజ్యపు అన్ని అంగాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశ్నించే వారిని, తిరుగుబాటుదారులను హింసావాదులు అని ముద్ర కొడతాయి. తుపాకులు మాత్రమే చూపెడతాయి. ఇక్కడ కూడా స్టేజ్ మీద తుపాకులే పెట్టారు, కానీ ఈ తుపాకులు ఎందుకోసము? ప్రారంభంలోనే చెప్పాను నేను, తుపాకీ పట్టుకునే వాళ్ళు అందరూ ఒకరు కారు. ఆధిపత్యం కోసం తుపాకీ పట్టేవాళ్ళు ఉంటారు, అణచివేత కోసం తుపాకీ పట్టేవాళ్ళు ఉంటారు, సమాజ సంపదలన్నీ నాకే కావాలి అని తుపాకీ పట్టేవాళ్ళు ఉంటారు, అణచివేతను ధిక్కరించడానికి తుపాకీ పట్టేవాళ్ళు ఉంటారు, అణచివేతను రద్దు చేయడానికి తుపాకీ పట్టేవాళ్ళు ఉంటారు, సమస్త సంపద సమస్త మానవులకు చెందాలి అని ఆ కళ సాధించడం కోసం తుపాకులు పట్టేవాళ్ళు ఉంటారు. కనుక తుపాకీ కాదా, హింస అహింస అనేది చర్చ కాదు. ఇవాళ సమాజంలో చాలా వరకు ఆ చర్చ జరుగుతూ ఉన్నది. ఆ చర్చ తప్పుడు చర్చ అని నేను అనుకుంటాను. జరగవలసిన చర్చ న్యాయాన్యాయాల చర్చ. జరగవలసిన చర్చ ఇది న్యాయమా అన్యాయమా అని, ఇది హింస అహింస అని కాదు. హింస పేరుతో అన్యాయం చెలరేగుతున్నప్పుడు ప్రతి హింస తప్పదు. కాళోజీ 100 సార్లు చెప్పాడు, హిరణ్యకశిపుడిది హింస, నరసింహ స్వామిది ప్రతిహింస, ప్రతిహింసను సమర్థిస్తాను. ఇది చాలా సహజమైన ఒక మనిషికి వచ్చే నైసర్గికమైన భావన. కానీ ఈ నైసర్గికమైన భావనను రద్దు చేయడానికే హింస చర్చ తెస్తున్నారు, హింస పట్ల వ్యతిరేక భావనలు కలిగిస్తున్నారు, హింస అనేది ఉండకూడదు కదా అనిపిస్తున్నారు. కానీ హింస, కోట్ అన్కోట్ హింస అని చెప్పబడుతున్నది చాలా వరకు ప్రతిహింస, చెయ్యి అడ్డం పెట్టడం.
ప్రజాస్వామ్యం అనే పేరుతో, శాంతి అనే పేరుతో, అభివృద్ధి అనే పేరుతో చలామణి అవుతున్నది దుర్మార్గమైన హింస, ఆధిపత్య హింస, అణచివేత హింస. కనుక చర్చను హింసాల దగ్గరికి తీసుకుపోతే ఎల్టీటీఈ విషయంలో ఈ కథ చాలా పొరలుగా సాగింది. హింసల చర్చ నుంచి దీన్ని కొంచెం పక్కకు జరిపి ఈ హింసారాధకులు, హింసావాదులు అని మీరు చెప్తున్న వాళ్ళు వాస్తవానికి ప్రేమమయమైన మనుషులు. ఆయన ఫోటోగ్రాఫర్, ఆమె చాలా అందమైన పోజ్ ఇచ్చిన వ్యక్తి. ఆమె మొదట మొరటుగా ఉన్నప్పటికీ, లీక్ చేస్తున్నాను క్షమించాలి, మొదట చాలా మొరటుగా మేము ఒక యుద్ధంలో ఉన్నాం, ఈ యుద్ధంలో ప్రేమలు లేవు, ఈ యుద్ధంలో స్నేహాలు లేవు అని అన్నప్పటికీ చివరికి ప్రేమలో పడిపోతుంది. ప్రేమ కోసం యుద్ధాన్ని కూడా వదులుకుంటుంది. అక్కడ మహి ఒక అద్భుతమైన పారాగ్రాఫ్ రాశాడు. నిజంగా ఈ కథ, ఇది లీక్ చేస్తున్నాను, లీక్ చేయక తప్పదు. ఇక అప్పటి నుండి నేనుగానే ఉంటూ వచ్చాను. నా జాతి కోసం, శాంతి కోసం ఉద్యమాన్ని వదిలిపెట్టాను. ప్రేమను పంచాలని, ప్రేమను పెంచాలని, ఈ నేలపై శాంతి జెండా ఎగురవేయాలని నా ప్రయత్నం అని ఆమె ఉద్యమం నుంచి బయటికి వచ్చింది అని మహి రాశాడు. అయితే ఇక్కడ నాకు వచ్చిన ప్రశ్న, శాంతి ప్రేమల మధ్య ఈ వైరుధ్యం పెట్టినప్పుడు ఈ ప్రేమ అనేది, శాంతి అనేది విజయం తర్వాత వస్తుందా, వైఫల్యం వల్ల వస్తుందా, మార్గంలోనే వస్తుందా? నేను మార్గంలోనే వస్తుంది అనుకుంటున్నాను. మహి బహుశా వైఫల్యం వల్ల వచ్చింది అని ఈ కథలో చిత్రించాడు, విజయం వల్ల వస్తుంది అని కూడా అనుకోవచ్చు. కనుక ఇది ఒక చర్చను ప్రేరేపిస్తుంది. ఒక చోట ముగించాలని కూడా నేను అనడం లేదు, కానీ కావలసింది ప్రేమ అనే దాంట్లో సందేహం లేదు. ఈ ప్రేమ కోసమే కోట్ అన్ కోట్ హింస సాగుతున్నది, కోట్ అన్ కోట్ యుద్ధం సాగుతున్నది, యుద్ధం అవతల నుంచి రుద్దబడింది, ప్రతి యుద్ధం జరుగుతున్నది. ఇటువంటి అనేకమైన ఆలోచనలకు ఆస్కారం ఇచ్చేది. ఈ యుద్ధం ఎందుకు జరుగుతుందో కూడా ఆమె ఒక మాట చెప్తుంది. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ స్ట్రగుల్. ఆయన ఒక మాట చెప్తాడు, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ స్ట్రగుల్, కానీ ఈ యుద్ధంలో అందరూ చనిపోతారు, చివరికి మిగిలేది శవాలు, శ్మశానాలే. అప్పుడు ఈ యుద్ధంలో ఎవరు గెలిస్తే ఏం లాభం? యుద్ధంలో ఎవరు గెలిస్తే అనే ఒక మాట ఉందంటేనే అన్ని శవాలు కాదని అర్థం, కొందరు ఉన్నారనే అర్థం. ఈ కొందరు కలలుగనేవాళ్ళ, డ్రీమర్స్ అని చెప్పి ఉన్నారు. డ్రీమర్సా లేక అప్రెసర్సా? ఇది చర్చ. ఆ చర్చ చేసి ఉండవలసింది. రెండో కథ చాలా అవసరమైన కథ ఇవాళ. నిజానికి ఈ కథల్లో 10 కథల్లో బహుశా 2, 3 మాత్రమే ఇదివరకు అచ్చయినాయి. మిగిలినవన్నీ ఈ పుస్తకం కోసమే కొత్తగా రాశాడని చెప్తున్నారు. ఈ కథ కూడా నేను ఇంతకుముందు చదవలేదు కాబట్టి, ఈ పుస్తకంలోనే మొదలు చదివాను కాబట్టి ఇదివరకు బహుశా దీనికోసమే రాసింది కావచ్చు. ఎకోస్ ఆఫ్ మెలాంకోలీ అంటాడు, విషాదపు ప్రతిధ్వనులు. ఏమిటి విషాదపు ప్రతిధ్వనులు? మహి 10 కథల్లో 6 కథలకు ఏమో దాదాపు ఇంగ్లీష్ పేర్లే పెట్టాడు. ఈ మెలాంకలీ అనే మాటకు ఉన్న విశాల అర్థం మనకు విషాదం అనే ఒక్క మాటలో లేదు. ఈ విషాద స్మృతుల ప్రకంపనలు, ప్రతిధ్వనులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏమిటివి? మీరా అని ఒక పాత్రను సృష్టించాడు, చిత్రకారుడి పాత్ర. మీరు చదవడం ప్రారంభించగానే అర్థమైపోతుంది. గుర్రాల చిత్రకారుడు ఆయన. గుర్రాలను అత్యద్భుతంగా, చాలా శక్తివంతంగా చిత్రించిన చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్. ఎంఎఫ్ హుస్సేన్ మీద ఎంత వివాదం ఉందో మీ అందరికీ తెలుసు. ఎంఎఫ్ హుస్సేన్ కాళ్లకు చెప్పులు లేకుండా తిరిగేవాడు, ఇరానీ హోటల్లో మన సికింద్రాబాద్ గార్డెన్ కేఫ్లో కూర్చునేవాడు. ఇటువంటి అనేక లెజెండ్స్ ఉన్నాయి. ఈ లెజెండ్స్ అన్ని కథలో కూడా వచ్చాయి. కనుక ఇది ఎంఎఫ్ హుస్సేన్ కథ. కానీ ఎంఎఫ్ హుస్సేన్ మీద ఎంత దుర్మార్గమైన దాడి జరిగిందో, ఒక చిత్రకళ మీద, ఒక భావ ప్రకటన స్వేచ్ఛ మీద, ఒక సృజనాత్మక కృషి మీద, మతం పేరుతో, హిందుత్వ పేరుతో, ఆధిపత్య భావజాలం పేరుతో ఎటువంటి హింస జరిగిందో, ఆయన చిత్రపటాలను చించిన, ఆయన చిత్రపటాల ప్రదర్శన మీద దాడులు చేసిన
ఘటనలు జరిగాయో మీ అందరికీ తెలుసు. ఆ నేపథ్యం నుంచి ఈ కథ తయారైంది. ఈ కథలో మీరాకు వ్యతిరేకంగా, మీరాకు ఒక ఆల్టర్ ఈగోలాగా అతడు అనే పాత్ర ఉంటుంది. ఆ అతడు సర్వసాక్షిగా ఉంటుంది. మీరాకు వ్యతిరేకంగా కెప్టెన్ సనా అని ఒక ఆయన ఉంటాడు. కెప్టెన్ సనా అనడంలో నాకు వెంటనే మాలేగాం అల్లర్లలో ఒక సైన్యం నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చిన లేదా రిటైర్ అయ్యి బయటకు వచ్చిన మనిషి ఎట్లా ఒక హిందుత్వ సంస్థ పెట్టి మాలేగాం అల్లర్లను సృష్టించాడో కనబడుతుంది. భీమా కోరేగాం అల్లర్ల, భీమా కోరేగాం వ్యవహారం మొత్తంలో కూడా ఒక రిటైర్డ్ మేజర్ జనరల్ ఒక పుస్తకం రాసి ఇవాళ ఈ కేసుకు కారణమయ్యాడు. ఈ కెప్టెన్ సనా కూడా మీరా మీద దాడి చేయాలి, మీరా స్టూడియో మీద దాడి చేయాలి, మీరా చిత్రాల మీద దాడి చేయాలి అని కొనసాగిస్తాడు. కానీ మీరా లేదా కళ గురించి మహి అత్యద్భుతమైన వాక్యాలు కొన్ని రాశాడు. నేను ఆర్ట్ ఎప్పుడూ మెచ్చుకోళ్ల వ్యవహారం కాదు, అది ఒక ప్రకటన. నేను ఇక్కడ ఉన్నానంటే నేను ఒక్కడినే కాదు, నేను సమూహం నుండి వచ్చిన వాడిని, నేను సమూహంలో ఒకడిని. నా ఆర్ట్ ఏదైనా నా సొంతం కాదు, సమూహపు గాయాల్ని నేను రికార్డ్ చేస్తున్నా. కానీ ఆ చిత్రకళ ధ్వంసం అయిపోయింది. మీ అందరికీ తెలుసు, ఎంఎఫ్ హుస్సేన్ కూడా భారత పౌరసత్వం వదులుకొని విదేశీ పౌరసత్వం తీసుకోవాల్సి వచ్చింది. విదేశీ పౌరుడుగానే చనిపోయాడు. ఇక్కడ కూడా మీరాను చంపడానికి హత్యా ప్రయత్నం చేస్తారు. మీరా కనబడకుండా వెళ్ళిపోతాడు. ఆయన చిత్రకళా గ్యాలరీని మొత్తం కూల్చేస్తారు. కూల్చేసి అక్కడ ఇంకేదో కట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఆయన గుర్రాలన్నిటినీ ఒక గోతిలో బంధిస్తారు. ఇంత చేసిన ఈ ఎండ్లో నిజానికి మహి నైపుణ్యం అక్కడ ఉందని నేను అనుకుంటాను. ఈ మీరా అంతాన్ని ఇట్లా చూపెడుతూనే కెప్టెన్ సనా కూడా పిచ్చివాడైపోయి తన పిచ్చికి చికిత్స చేసుకుంటూ, ఆ పిచ్చి కుదరక తనకు చాలా ఇష్టమైన కుక్క ఉంటుంది, తన పిస్టల్ తీసి కుక్కను పేల్చేసి తాను పేల్చుకుంటాడు. బహుశా ఇక్కడ యుద్ధంలో ఆధిపత్య శక్తులు కూడా ఆత్మహత్య చేసుకోక తప్పని స్థితి. హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోక తప్పని స్థితి ఉంటుంది అని మహి కథలో చెప్పాడు. సరే, మూడో కథ గురించి కొంచెం మాత్రం చెప్పి ముగిస్తాను. ది డెడ్ మ్యాన్ ఈజ్ గోయింగ్ టు సింగ్ అని కథ. చాలా నైరూప్య స్థాయిలో జరిగిన కథ. ఒక వ్యక్తి ఉంటాడు, హఠాత్తుగా 25-30 ఏళ్ల తర్వాత 3 మిత్రులను పిలుస్తాడు. ఆ వ్యక్తి ఏమైపోయాడు ఈ 30 ఏళ్ళు తెలియదు, నక్సలైట్ అయిపోయాడు, అజ్ఞాతవాసానికి పోయాడు అని సూచనలు ఉంటాయి తప్ప పూర్తిగా ఉండదు. ఈ 3 వేర్వేరు రంగాల నుంచి వచ్చిన వాళ్ళు, ఒకరు క్లాస్మేటు, ఒకరు లైబ్రేరియను, ఒకరు జర్నలిస్ట్. ఈ 3 వస్తారు. ఆ 3తో సంభాషణ, కథ మొత్తం చెప్పను. కానీ ఈ కథ ఇవాల్టికి, ఈ 3 కథలు ఇవాల్టికి అవసరమైన కథలు అనే దృష్టితో వీటికి చెప్పాను. ఈ ది డెడ్ మ్యాన్ ఈజ్ గోయింగ్ టు సింగ్లో చాలా చోట్ల పావెల్ అమ్మ, గోర్కీ మదర్లోని అమ్మ ప్రస్తావన వస్తుంది. ఎక్కడ గోర్కీ అని ప్రస్తావించడు, పావెల్ అని ప్రస్తావించడు, కరపత్రాలు పంచుతున్న అమ్మ అంటాడు. అంటే ఒక రకంగా అసలు మహి చెప్పిన విషయాల కన్నా దాని వెనుక సృష్టించిన మనను అర్థం చేసుకోమని చెప్పిన అంశాలు చాలా ఉంటాయి. ఈ కథ, ఈ సంకలనం మొత్తంలో ఈ 3 కథలు మాత్రమే కాదు, 10 కథలు, చాలా గొప్ప కథలు. ఈ 3 కథలు మీకు పరిచయం చేయడానికి మాత్రమే నేను ఇవాళ ఇక్కడ ఎంచుకున్నాను. మామూలుగా ఈ 25 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత అంటే తను జీవితంలోని ఎంత సూక్ష్మమైన విషయాలను ఎట్లా పట్టించుకున్నాడు అని చెప్పడానికి ఒక్క ఉదాహరణ మాత్రం చెప్తాను. మనలో చాలామందివి 5-6 ఏళ్ల తర్వాత కలుసుకుంటేనే ఒకరినొకరం చాలా మారిపోయావు అంటాం. వీళ్ళు ఇక్కడ 25-30 ఏళ్ల తర్వాత కలుసుకుంటూ ఉన్నారు. మారిపోయావు అని ఒకళ్ళు అంటారు, నువ్వు కూడా అని ఇంకోళ్ళు అంటారు. నేనా మొత్తం మారిపోయాను అని అన్న తర్వాత నా కళ్ళతో చూడు అంటారు. అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళి జీవితం అంటేనే మార్పు లేకుండా ఈ సృష్టి లేదు. మార్పు, విమల చెప్పింది, మార్పు జరుగుతూ ఉంది. ఆ మార్పును కొత్త తరం, కొత్త లెన్సుల్లోంచి,
కొత్త చూపులోంచి, కొత్త అవగాహనల్లోంచి అర్థం చేసుకుంటుంది. ఇది చాలా అవసరమైన విషయం. శ్రీశ్రీ అన్నట్టు ఇవాల్టి కంటే ఎప్పుడు రేపే బాగుంటుందంటాను నేను. నిన్న మా తరము, మాకంటే ముందరి తరము కథలోనూ ఇంతకుముందు మాన్సూన్, గన్స్ అండ్ మాన్సూన్ గురించి చెప్పిన దాంట్లో ఒక విషయం అప్పుడే ప్రస్తావించవలసింది ముగింపులో చెప్తూ ఉన్నాను. గన్స్ కథలేనా ఇవి? కొట్టు చంపు నరుకు కథలేనా? కొట్టు చంపు నరుకు కథలు కాదు, మానవ సంబంధాల కథలు, మనిషి జీవితం మారాలని చెప్పే కథలు. బహుశా విప్లవోద్యమ కథ గురించి ఆ మాట వస్తుంది. చాలా మేధావులైన చదువరులు, విశ్లేషకులు ఆ మాట అంటున్నారు. ఇవాళ మహి అదే గన్స్ గురించి కథ రాశాడు. అటువంటి సందర్భంలో మళ్ళీ ఒకసారి తలుచుకోవాలి. విప్లవోద్యమ కథ ఒక 1500 కథలు సృష్టిస్తే అందులో 15 ఉన్నాయా కనీసం కొట్టు చంపు నరుకు కథలు? మిగిలినవన్నీ మానవ జీవితపు కథలు, మానవ సంబంధాల కథలు, మానవ సంబంధాలలో మార్పు కోసం పెనుగులాడిన కథలు. వీటిని ఒక్క ముద్రగొట్టి పారవేస్తే ఇది కూడా అట్లా ముద్రగొట్టి పారవేయడానికి గన్స్ అండ్ మాన్సూన్స్లో మాన్సూన్ కూడా ఉంది. ఆ మాన్సూన్ హర్షం, వర్షం. ఇది చిట్ట చివరికి వెంకట్ ఒక అద్భుతమైన ముందు మాట రాశాడు దీనికి. దానిలో నుంచి ఒక్క 3 లైన్లు మాత్రం చెప్పి ముగిస్తాను. ఏమిటి ఈ కథలు? ఇంతకీ అంతిమంగా ఈ కథలు ఏం చెప్పదలుచుకున్నాయి? కలలు విఫలమవుతాయని తెలిసినా కలలుగానే మన అవిచ్ఛిన్న అవసరం. ఇది మనిషికి అవసరం. కలలు విఫలమవుతాయని, కళ విఫలమవుతుంది, అయ్యిందని తెలిసింది, కానీ మళ్ళీ కలగంటాం. కలలు విఫలమవుతాయని తెలిసినా కలలుగానే మన అవిచ్ఛిన్న అవసరం. ప్రేమ అంతమవుతుందని తెలిసినా ప్రేమించగలిగే మన సామర్థ్యం. 100 బ్రేకప్ల తర్వాత 101 ప్రేమ కోసం తపిస్తాం. ఇది ఒక సహజమైన అంశం. ప్రేమ అంతమవుతుందని తెలిసినా ప్రేమించగలిగే మన సామర్థ్యం. చివరికి అన్నీ ధ్వంసమవుతాయని తెలిసినా సృష్టించగలిగే మన శక్తి. మానవ శక్తి సృష్టి, మానవ శక్తి విధ్వంసం కాదు. మానవ శక్తి ప్రేమ, మానవ శక్తి సహనం, మానవ శక్తి స్నేహం, మానవ శక్తి తుపాకీ కాదు. కనుక తుపాకీని, సృష్టిని, విధ్వంసాన్ని, తుపాకీని, శాంతిని పోటీ పెట్టడం కాదు, న్యాయాన్ని, అన్యాయాన్ని పోటీ పెట్టడం. అది ఒక కొత్త దృక్పథం. ఆ దృక్పథం కొత్త తరం చాలా కొత్తగా చూస్తుంది, చాలా కొత్తగా చెప్తుంది, చాలా కొత్త ఆలోచనలు చేస్తుంది. ఇదంతా నిజమే, కానీ కొత్త తరం మీద నా కంప్లైంట్ ఉండవలసినంత దృక్పథ స్పష్టత ఉండడం లేదేమో. ఆ మాట కూడా మహీకి ప్రత్యేకంగాను ఈ తరానికి మొత్తంగాను చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మహీకి, మీ అందరికీ కృతజ్ఞత. అంటే వింటూనే ఉండొచ్చు. అలాగే పుస్తకావిష్కరణకు పిలిచారు, అసలు ఇంతసేపు పుస్తకమే లాంచ్ చేయలేదని అందరు అడుగుతున్నారు. సో దీనికి ఒక చిన్న ప్లాన్ ఉంది. మహి అన్న దానికి ఒక ఆలోచన తీసుకొచ్చాడు. మీకు అందరికి ఇప్పుడు బెలూన్లు పంచుతారో అవి పట్టుకోండి, ఎగిరేయకండి ఇట్లా. సో మీరే లాంచ్ చేస్తారు కాబట్టి సో ఆ బెలూన్లు పట్టుకొని ఉండండి. నాది ఏకే ప్రభాకర్ గారు, నమస్తే అండి. మీకోసం వెయిట్ చేస్తున్నాను ఇంతసేపటి నుంచి. సో మీరు మాట్లాడతారు తర్వాత. అయితే నాది ఒక ప్రశ్న ఉంది. ఏంటంటే, మీరు 1917 అనే సినిమా చూస్తారు ఎవరైనా ఇక్కడ? 1917 అందులో ఒక డైలాగ్ ఉంటుంది, సమ్ మెన్ ఓన్లీ వాంట్ వార్ అంటాడు. అంటే మనం ట్రాప్లో ఇరుక్కున్నాము, ఇప్పుడు మనం వార్ వదిలేసి పక్కకి వెళ్ళి ఒక వారం తర్వాత మళ్ళీ ఫైట్ చేద్దాం అనే దగ్గర ఆ సందేశాన్ని ఇవ్వడానికి ఒక సైనికుడు వెళ్తే ఆ వెళ్ళడానికి ముందు వాళ్ళ ఆఫీసర్ ఆపి సమ్ మెన్ ఓన్లీ వాంట్ ఫైట్ అని అంటాడు. సో ఎందుకు సమ్ మెన్ ఓన్లీ వాంట్ వార్ అంటే ఎందుకు మనం యుద్ధమే కోరుకుంటున్నాం? సో ఈ సభ ముఖ్య ఉద్దేశం కూడా మనం అదే కనుక్కుందాం అనుకున్నాం కదా, యుద్ధమా ప్రేమ అని. సో మనం ఈ బెలూన్లు ఎగిరేయడం ద్వారా మనం ప్రేమ కోరుకుంటున్నామని చెప్పాలి. సమ్ మెన్ ఓన్లీ వాంట్ వార్ అని అన్నాం కదా. దాని గురించి నేను ఏకే ప్రభాకర్ గారిని మళ్ళీ అడుగుతాను క్వశ్చన్, ఎందుకు మనం వార్ కోరుకుంటున్నాము ఆయన చెప్తారు. ఈ లోపుగా నేను మహి పుస్తకాన్ని వాళ్ళ నాన్నగారికి డెడికేట్ చేస్తూ డాడీకి అని చెప్పి, అంటే బాబాయ్కి కూడా అని అంటాడు. సో మహి అన్న ఆయన తన జీవితం అంతా వాళ్ళ బాబాయ్ చేతుల్లో పెరిగారు. వాళ్ళ బాబాయ్ అంటే చాలా ఇష్టం ఆయనకి. డాక్టర్ రవికుమార్ మహి అన్న వాళ్ళ బాబాయ్, ఆయన వచ్చి మాట్లాడితే
2 మాటలు విందాం. ఆ తర్వాత మనం పుస్తకావిష్కరణ జరుపుకుంటాం. డాక్టర్ రవికుమార్ గారు. మురళి అంటే మహి అని నాకు అలవాట్లేదు. చిన్నప్పటి నుంచి మేము మురళి అనేవాడిని పిలిచేది. మురళి రాసిన ఈ పుస్తక ఆవిష్కరణకి వచ్చిన ప్రఖ్యాతి వంచిన రచయిత్రులు మహి మిత్రులు అందరికీ కూడా బెజవాడ కుటుంబం తరఫున మా కృతజ్ఞతలు, ఆహ్వానం. ముఖ్యంగా ఈరోజు ఈ వేదిక మీద పెట్టిన ఈ ఫోటోలోని వ్యక్తి ఆ కళ్ళల్లోని నిండిపోయిన ఆనందం, ఆ నవ్వులో ఒక రకమైన సంతృప్తి. ఈ రోజుకి మహిని చూడగలిగాను. ఒక మంచి కార్యం సాధించిన బిడ్డగా చూడగలిగాను ఎక్కడి నుంచైనా అన్న ఒక తృప్తి నాకు కనిపిస్తూ ఉంది. మహి ఇప్పటిదాకా మురళి సాధించిన అన్నిటికన్నా ఆ నవ్వుకి అందం తీసుకురావడమే సాధించిన గొప్పతనంగా నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే వీళ్ళ నాన్న, మేము మొత్తం 10 మంది మా కుటుంబంలో. వీళ్ళ నాన్న 6వ వ్యక్తి, నేను 9, నా తర్వాత ఇంకొకరు ఉన్నారు. వీళ్ళల్లో మా 10 మందిలో కూడా మేమిద్దరం స్నేహితుల్లాగా ఉండేవాళ్ళం. ఇతను వీళ్ళ నాన్న చాలా మంచి భావుకుడు, స్వాప్నికుడు, మంచి నటుడు. మొత్తం పియూసీ నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ దాకా ప్రతి సంవత్సరం జవహర్ భారతి డిగ్రీ కాలేజీలో బెస్ట్ యాక్టర్ అవార్డు తెచ్చుకున్నాడు. ఎస్వి యూనివర్సిటీలో బెస్ట్ యాక్టర్గా, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా మంచుతెరలో వెంకటరత్నం క్యారెక్టర్కి అతను బహుమతి సంపాదించాడు. అంతేకాకుండా చాలా పరిషత్తులు నిలబడడానికి, అవి జరగడానికి తన వంతు ఆర్థిక సహాయం, తన వంతు టైము, వీటన్నిటిని వెచ్చించిన వ్యక్తి. ముఖ్యంగా మురళిని ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఈ కెమెరామెన్ కోర్సుకి, అంటే వాడికి కెమెరా లెన్స్ ఇష్టం అని చెప్పని వాడిని ఆ కోర్సుకి పంపించి, ఆ డిప్లొమా ఇప్పించి ఆ రూట్లో బాగా చేద్దామని చెప్పన్న కోరికని నేనే తుంచేశా. ఎందుకు కెమెరా పట్టుకొని ఇప్పుడు వాడు ఏం చేయగలడు, వాడికి ఫ్యూచర్ని ఆలోచిద్దాం, మనం చదివిద్దాము అని చెప్పి నాతోటి కొద్ది రోజు, నాతోటి నా భార్య డాక్టర్ విజయ్ తోటి, మా ఇద్దరితోటి కూడా చర్చ జరిపాడు. జరిపిన తర్వాత మేమిద్దరం కూడా దాన్ని వద్దులే, చదువుకొని ముందు తర్వాత కళలు చూసుకుంటాడన్నాడు. కానీ మరి ఆయన కోరికే నిజమై, అంటే మీరందరూ వాడిని ఆర్టిస్టుగా కూడా చెప్తున్నారు. ఆర్ట్ గురించి మాకైతే మురళిగా నాకు పరిచయం ఉన్నంతకాలం నేను వాడి దగ్గర ఎప్పుడు చిత్రకారుడిగా నేను ఎప్పుడు చూడలే, ఫోటోలు మాత్రం తీసేవాడు అద్భుతంగా. ఇట్లా వాళ్ళ నాన్న కోరిక ఒక రకంగా మేము వద్దనుకొని చదువులో పెట్టి వాడి ఫ్యూచర్ని ఆ రకంగా తీసుకురావాలని అనుకున్న ఈ రకంగా వచ్చి మొత్తానికి హైదరాబాద్కి వచ్చినప్పుడు మేమిద్దరం చాలా ఆందోళనకు గురయ్యాం. అంటే ఇక్కడ ఏమీ లేని పరిస్థితుల్లో వచ్చాడంటే, ఇక్కడ ఏమీ ఒక సబ్జెక్టు వర్క్ అనేది చేయాలా అన్న ఇది లేకుండా హీ హెస్ జస్ట్ కమ్ హియర్. అతనికి నచ్చిన కోణంలో ఏదో ఒక రకంగా నేను డెవలప్ కావాలి అన్న ఉద్దేశంతో మంచి మిత్రులు ముఖ్యంగా వెంకట్ సిద్ధారెడ్డి, వెంకట్ అంటాను నేను, వీళ్ళందరూ దగ్గర చేర్చుకున్నారు. వాడి ఆలోచనల్ని పెంచారు, వాడి ఆలోచనల్ని, వాడి కోరికల్ని ఏ రకంగా అయితే వాడు ఉండదలుచుకున్నాడో జీవితంలో దానికి ఒక గట్టి పునాది ఏర్పరిచి, మేము చేయలేని పనిని వాళ్ళు చేసి ఈరోజు ఇంతమంది ముందు వాడు గర్వంగా ఒక పుస్తకం పబ్లిష్ చేసి, నేను కూడా ఒక 2-3 కథలు చదివాను. చాలా, అంటే మీ అందరి ముందు కథల గురించి చెప్పేంత సాహసం మేము చేయలేకపోయినా చాలా అద్భుతంగా ఉండి నా దాకా మీరందరి ముందు, ఇంత పెద్ద రచయితల ముందు కూడా ఒక మంచి పుస్తకాన్ని తీసుకొచ్చి గర్వంగా నిలబడగలిగాడు
అన్న ఒక తృప్తి మాకందరికి కూడా ఉంది. ఇంకా ఇదే రకంగా మురళి తను ఎన్నుకున్న రంగంలో, ఈ రంగంలో ఇంకా విశిష్టంగా కృషి చేసి, ఇంకా బాగా కృషి చేసి, బాగా చదివి, సాహిత్యాన్ని మదించి, సాహిత్యం పరిశోధన చేసి, చరిత్రను కూడా పరిశోధన చేసి, ప్రపంచ చరిత్రను అంతా కూడా పరిశోధన చేస్తే మనం రాసే దాంట్లో ఎంతో స్పష్టత కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చేసి ఇంకా ఎంతో మంచి పుస్తకాలని మీ ముందుకు తీసుకురావాలని, మీరందరూ ఇదే రకంగా మా మురళిని దగ్గరికి తీసుకొని ఇదే రకమైన ప్రోత్సాహాన్ని అందిస్తూ ఇంకా ఇంకా మంచి రచయితగా వాడు రూపొందడానికి మీ అందరి సహకారం కూడా అందిస్తారని మా కుటుంబం తరఫున కోరుకుంటూ, మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ నాన్నగారు కూడా ఎంతో సంతోషపడి ఉంటాడు. చిట్టి అంటాం మేము అతన్ని, కృష్ణమూర్తిని ఎప్పుడు అనేది లేదు, వీడిని మురళి అని పిలిచేవాళ్ళం. కాబట్టి మీ అందరికీ కూడా మా కుటుంబం తరఫున మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. గురించి మాట్లాడాలండి. ఓకే, మైతో మాట్లాడడం ఎక్కువ, మై గురించి మాట్లాడడం చాలా అరుదుగా వస్తుంది అవకాశం. మహి ఒక రకంగా అదృష్టవంతుడు అంటున్నాను నేను. ఇందాక ఎవరితో మాట్లాడుతూ కూడా అనుకున్నాను, పూర్తి స్థాయి కళాకారుడికి కళ తప్ప వేరే ఏది ధ్యాస ఉండదు. అది అర్థం చేసుకుని పూర్వకాలంలో కళా పోషకులు, రాజులు, నువ్వు కళ మీద ధ్యాస పెట్టు, నేను మిగతా మీ ఇంటి సంగతులను నేను చూసుకుంటాను, మీ రోజు గడవడానికి కావాల్సినవన్నీ నేను చూసుకుంటాను ఒక రాజు ఉండేవాడు. అది ఈ రోజుల్లో లేదు. సో ఇక్కడున్న చాలామంది రచయితలు, కళాకారులు కళతో పాటు ఉద్యోగము, ఇంకోటి ఏదో చేయాల్సిన అవసరం ఉన్న సమాజంలో ఉన్నాం. పూర్తిగా కళకి మాత్రమే అంకితమయ్యే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. ఆ కళలో పూర్తి ఇంకా చెప్పాలంటే దాని అవుట్పుట్ మీద ధ్యాస కన్నా కూడా ఆ పని చేయడం మీద మాత్రమే ధ్యాస పెట్టిన కళాకారుడిగా నేను చాలాసార్లు మైతో కూడా చెప్పాను. ఐ థింక్ వన్ ఆఫ్ ది ఆ అదృష్టాన్ని అసూయపడతాను, ప్లస్ అది ఒక ఇన్స్పిరేషన్గా కూడా తీసుకుంటాను. దాంట్లో ముఖ్యమైన భాగం సుప్రియ కూడా ఉంది కాబట్టి సుప్రియకు ప్రత్యేకంగా ఈ విషయంలో అభినందనలు చెప్పాలి. గత 3-4 సంవత్సరాల్లో దాదాపు 400 పైచిలకు కవర్ పేజీలు డిజైన్ చేయడం అనేది, ఆ కవర్ పేజీల ప్రత్యేకత ఏంటో, ఆ పుస్తకం సేల్స్లో ఆ కవర్ పేజీ ప్రాముఖ్యత ఎంతో కూడా మీ అందరికీ అర్థమవుతూనే ఉంటుంది. అది ఎంత గొప్ప కాంట్రిబ్యూషన్ సాహిత్యానికి. కథల గురించి మనం మాట్లాడుతున్నాం ఈరోజు, కథ ఆవిష్కరణ కాబట్టి, కానీ నేను మిగతా వాటికి కూడా చెప్తున్నాను, చాలా గొప్ప కాంట్రిబ్యూషన్. దానికోసం ఎంత కష్టపడతాడో, ఎంత శ్రమ పడతాడో మేము మాకన్నా చెప్పేవాళ్ళు ఎవరండి, అంత కళ్ళారు చూసేవాళ్ళం. మేము రాత్రి పగలు కలిసి పనిచేసాం కాబట్టి. కథ రాసినా అంతే కష్టపడతాడు. ఆ కథ పూర్తయ్యేదాకా మేము అతనితో పాటు అంత కష్టపడాల్సి వస్తుంది. ప్రతి వర్షను చదవాలి, దాంట్లో ఏముంది, దాంట్లో లోపాలు చెప్పాలి. ఆ కథ పర్ఫెక్ట్గా వచ్చేదాకా 6 నెలలు, సంవత్సరాల తరబడి ఒక కథని మదన పెట్టి దాని మదనంలో వేసి ఆ మదనం నుంచి పుట్టించే కథలు కాబట్టి ఐ థింక్ చాలా చాలా రాయాలైతే నేను కోరుకోవట్లేదు. ఇలాంటివి 1, 2, 3 రాస్తూ ఉండడం మాత్రం కోరుకుంటాను. థ్యాంక్ యూ. Good evening, ladies and gentlemen. Today is an momentous occasion as we gather here today to celebrate. I don't know, I'm getting cry, Daddy. I just want to say, Daddy, thank you for being such a role model for me and my brother. Thank you for making an effort to. Thank you, everyone. I don't know, I'm sorry, but ఏం మాట్లాడద్దు. తను ఒక స్పీచ్ రాసుకొచ్చింది, అది మనం చదువుదాం ఎప్పుడైనా. థ్యాంక్ యూ ఛాయ. ఇది చాలు, మనం అది కూడా చదువుకుందాం. తను ఏం రాసిందో, అసలు వాళ్ళ నాన్న గురించి ఏం మాట్లాడాలనుకుందో చూద్దాం. కడలి. చూడకూడదు అనుకున్న సచ్చినోడు చూసి పిలిచాడు. ఐఎమ్ సో సారీ ఇఫ్ ఐఎమ్ గోనా బోర్ యూ గైస్, బట్ ఐ విల్ నాట్, ఐ ప్రామిస్. 2 వాక్యాలు నాకు నచ్చినవి చదివేసి ముగిస్తాను. మహి అన్న గురించి మాట్లాడడం కన్నా, మహి అన్న రచన గురించి మాట్లాడడం కన్నా, మహి అన్న రాసిన వాటిల్లో నన్ను ఇలా ఏడుపు తెప్పించిన 2 మాటలు చదివి ముగిస్తాను. ఇది ఓ పలానా కథలో, మీరు పుస్తకాలు కొనుక్కున్నాక ఆ పలానా కథ ఏంటో మీరు తెలుసుకోండి.
అమ్మకి మాటలు వచ్చు, కానీ అమ్మ మోగదే. అమ్మకి 10 ఏళ్ళప్పుడే పెళ్లి చేశారు, అప్పుడు అమ్మ మోగదే. పెళ్ళయ్యాక నాన్న ముందు మోగదే. కన్న ఊరు వదిలి వెళ్ళాలన్నప్పుడు కూడా అమ్మ మోగదే. నాన్న ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ మోగదే. దేశం 2గా చీలినప్పుడు అమ్మ మోగదే. కట్టుబట్టలతో బంధువులను ఉన్న ఊరిని వదిలి భర్తతో రైలెక్కినప్పుడు అమ్మ మోగదే. రేకుల షెడ్డులో నన్ను కనడానికి తన పురిటి నొప్పుల బాధలోనే తెలిసింది అమ్మ మోగది కాదని. దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఫ్రమ్ వన్ ఆఫ్ దోస్ స్టోరీస్. ఆల్ స్టోరీస్ ఆర్ మై ఫేవరెట్. బట్ మహి అన్న మనిషిగా నాకు ఎంత ఇష్టమో రచయితగా అంతకన్నా ఎక్కువ ఇష్టం. ఐఎమ్ ప్రౌడ్ టు బీ హిజ్ లిటిల్ సిస్టర్. పట్టించుకో జర్ర నన్ను. మహి అన్న నాకు ఎంత ఇష్టం అంటే, మొన్న మహి అన్నకు జలుబు వచ్చింది, ఈరోజు నాకు వచ్చింది. థ్యాంక్ యూ గైస్, లవ్లీ సీయింగ్ యూ ఆల్ హియర్. కదీర్ బాబు గారు లేకపోతే నేను లేను అంటారు మహి చాలాసార్లు. లేకపోతే చాలామంది లేరు. రైటర్స్ మీట్తో ఎంతోమంది కథకులను తయారు చేశారు కదీర్ బాబు గారు. ఆయన మహి గురించి, గన్స్ అండ్ మాన్సన్ గురించి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఇది మా ఇంటి వేడుకే ఇది. ఎందుకంటే నేను మహి కావలి వాళ్ళం. ఇంకో ఎమోషనల్గా ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, మా నాన్న కూడా నా మొదటి పుస్తకం చూడలేదు. వీడు కానీ నేను కానీ తండ్రులు గతించిపోయాక రాయడం మొదలెట్టాం. అసలు మేమిద్దరం కావాల నుంచి రావడం, ఇలా పుస్తకాలు తేవడం ఇవన్నీ మిరాకిల్స్. మా ఊర్లో 4 సినిమా హాళ్ళు ఉంటాయి, కిల్లీ బంకులు, ఏదో సెకండ్ షోలు చూసి లుంగిలు కొట్టుకుని తిరగటమే. మాకేమీ గైడెన్స్లు అవి లేవు. వీడికన్నా కొంచెం ఉంది. వీళ్ళ బాబాయ్ గారు చేయి పట్టుకుని నడిపించారు. వీళ్ళ నాన్నమ్మ, వీళ్ళ సంస్థానం, బెజవాడ సంస్థానం అంటే చాలా గొప్పది. రవి గారు తండ్రి చనిపోయాక బాబాయ్ రవి గారు, మేడం విజయమ్మ గారు, వీళ్ళిద్దరు తల్లిదండ్రులు నడిపించి గైడ్ చేసి వాడిని ఇంతవాడిని చేశారు. కానీ నాకు అది కూడా లేదు. మేమిద్దరం కష్టపడ్డాం. మేము ఎండమూరి, మల్లాది లాంటి పుస్తకాలు చదువుకుని, నిజానికి వీడు ఒక మెడికల్ షాప్ని, నేను ఒక కిల్లీ బంకుని నడపాలి. మాకు సంస్థానది మాకేంటంటే, మాకు సైకిల్ షాప్ అనేది మాకు వచ్చేది. పంక్చర్లు వేయడం అనేది మాకు విపరీతమైన ప్రాక్టీస్ ఉంటుంది. ఈ పాటికి లుంగి కట్టుకుని నేను కావాల పంక్చర్లు వేసుకుంటూ క్యావకతే టికెటా మిలే అంటూ సెకండ్ షోకి వెళ్ళి నిద్రపోవడమే. కానీ వీడి ఇట్లా గన్స్ అండ్ మాన్సూన్స్ అనే పుస్తకం రాసి దడిపిస్తున్నాడు. అంటే నేను ఇట్లాంటివి రాయలేను, ఇది నేను రాయలేను. అంటే ఇది ఏంటంటే మా తరం హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇక్కడ నామాడు శ్రీధర్ ఉన్నాడు. వాడు తుపాకీ పట్టుకొని బోర్న ఏడవాలని ఉందని కవిత రాశాడు. అదొక ఉంటుంది, బోర్న ఏడవాలనిపించి తుపాకీ పట్టుకోలేక ఏడవలేక నలిగే 10 to 5 ఉద్యోగం చేసుకోక తప్పని ఒక జీవితం ఉంటుంది. ఈ జనరేషన్లో వీడు ఏడుస్తున్నాడు. వీడి ముందు జనరేషన్లో డాక్టర్ వి చంద్రశేఖరరావు ఏడ్చారు. ఇట్లా ఆయన కథలన్నీ ఇవే. అంటే తుపాకీ పట్టుకొని బోర్న ఏడవాలి. దేనికి ఏడవాలి? ఇది అన్రిపేరబుల్గా ఉంది. మాటలతో వినట్లేదు, తిష్ట వేసినా వినట్లేదు, పోరాడినా వినట్లేదు. కనీసం తుపాకీ పట్టుకుంటే వింటారేమో అనే ఒక దుగ్ధ, ఒక తపన అంతే. కానీ అది చేయలేరు, ఎవరు చేయలేరు. చేసేవాళ్ళు గొప్పవాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళకి ఎటువంటి సమాధానాలు ఎదురవుతాయో చూశాక మనం తుపాకీ పట్టుకుని బోర్న ఏడవాలని భార్యతో కూడా చెప్పలేం, ఎవరితోనూ చెప్పలేం, రహస్యంగా ఉంటుంది. ఇట్లా కథలు రాసే జనరేషన్ ఇప్పుడు. డాక్టర్ వి చంద్రశేఖరరావు చూడండి, ఈ పుస్తకం అంతా చదవండి. డాక్టర్ వి చంద్రశేఖరరావు కంటిన్యూషన్ ఏమో అది అని అనిపిస్తుంది. చాలా మంచి విషయం అది. ఆయన గొప్ప కథకుడు మన దగ్గర. అదే శైలి, నిర్మాణము, కథా వస్తువులు మహిళలో మనం చూస్తాం. మహి, ఆల్ ది బెస్ట్. మొదటి పుస్తకం అంటే మన దగ్గర పొగడతలతో చంపుతారు.
ఇంకోటి జరుగుతున్న నష్టం ఏంటంటే ఈ యువ సాహితీ పురస్కారం అనేది ఒకటి ఇస్తున్నారు సాహిత్య అకాడమీ వాళ్ళు. అది ఇచ్చాక కూడా ప్రమాదాలు జరగటం, కొంతమంది ఇంకా చేయవలసిన కృషి కంటే తక్కువ చేయటం నేను చూస్తున్నాను. నాకు అనిపిస్తుంది వ్యక్తిగతంగా. అది గొప్ప గౌరవమే, కానీ ఆ గౌరవాన్ని తీసుకొని ముందుకెళ్ళాలి. మొదటి పుస్తకం రాశాక గత 2 ఏళ్లలో, ఉదాహరణకి గత 6 నెలల్లో అద్భుతమైన కొత్త రచయితలు, కొత్త పుస్తకాలు వచ్చాయి. అంటే మాకు చెప్పేవాళ్ళు మొదటి పుస్తకం రాగానే ఏం చేయాలంటే రెండో పుస్తకం పనిలో పడాలని. ఇది చూసావా నా పుస్తకం అని ఎప్పుడు అది టేబుల్ మీద వేస్తూ దాన్ని పట్టుకుని తిరుగుతూ మర్చిపోవాలి ఒక వారం 10 రోజుల్లో. తర్వాత పుస్తకం పనిలో పడాలి. ఈ పుస్తకాన్ని మోసుకెళ్ళే పాఠకులు ఉంటారు, వాళ్ళు తీసుకువెళ్తారు. కానీ ఇది నా ఇంటి వేడుక. మా బెజవాడ రవి గారు ఇక్కడ ఉన్నారు. అసలు హైదరాబాద్లో ఇదంతా కలగా ఉంది నాకు. మేమందరం ఒక పుస్తకాన్ని ఇక్కడ నిలబడి మేము ఆవిష్కరించుకుంటున్నామంటే ఇట్స్ బిగ్ డ్రీమ్, బిగ్ జర్నీ. మీకు తెలీదు, కావలి లాంటి చిన్న ఊళ్ళో, మా కావలికి చుట్టూ బెస్తపల్లెలండి. మాకు 6 కిలోమీటర్లు సముద్రం, తుమ్మలపెంట. మా నాన్నది 12 కిలోమీటర్లు రామాయపట్నం. అది వీళ్ళందరూ ఏంటంటే పాపం కాన్పులకి ఆడవాళ్ళు వస్తారు. ఈ అమ్మ వేలాది 50,000 60,000 మందికి ఈమె చాలా నామినల్ ఖర్చులు, సిరంజి ఖర్చు, బ్యాండేజ్ ఖర్చు అంతే. అట్లా ఎంతమందికో ఆమె మేలు చేశారు. వీళ్ళిద్దరూ టాప్ ఎనస్థీషియన్ ఆయన. వీళ్ళిద్దరు ఇవాటికి కూడా వద్దు మొర్రు అన్నా కూడా పొద్దున్నే పల్లెల నుంచి ఆ బెస్త వాళ్ళు వచ్చేస్తారు మమ్మల్ని చూడండి అనేసి. తప్పించుకోలేకపోతున్నారు అనమాట. అలాంటి ఊరు నుంచి మా జవహర్ భారతి, మా కేవీఆర్, మా భుజంగరాయ శర్మ గారు, మా ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి, మా డిఆర్, వీళ్ళందరినీ ఈ క్షణాన్ని ఇక్కడ నేను తలుచుకుంటున్నాను. వీడు ఇంకా రాయాలి. మై బ్రదర్, థ్యాంక్ యూ, కంగ్రాట్స్, బాయ్. అందరికీ నమస్కారం. నేను మాట్లాడటానికి రాలేదు. మళ్ళీ ప్రేమ యుద్ధం అంటున్నాడు కదా, అంత ఎత్తుకి ప్రేమను ఎగరేసాక మళ్ళీ యుద్ధం గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ పాప వచ్చి కళ్ళంట నీళ్లు పెట్టుకున్నప్పుడు ఇంకా యుద్ధం గురించే మాట్లాడతామా మనం? కాదు కదా. హైదరాబాద్లో ఉన్నామా, కావలిలో ఉన్నామా? కావలి ఇక్కడికి వచ్చిందా, మనందరం కావలికి వెళ్ళామా? ఏ లోకంలో ఉన్నాంరా సిద్ధ అంటే, సిద్ధారెడ్డి కాదు, ఏ లోకంలో ఉన్నాంరా సిద్ధ అంటే ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నామంటున్నారు. కానీ ఈవేళ మనందరం ఒక లోకంలో ఉన్నట్లు నాకు అనిపించింది. అదేంటంటే యుద్ధాన్ని వ్యతిరేకించేటువంటి ప్రేమ లోకంలో. గన్స్ అండ్ మాన్సూన్స్ ఇంతకుముందు చదువుకున్నప్పుడు, మళ్ళీ ఈవేళ మరోసారి చదువుకున్నప్పుడు మహిలో ఇంత అలజడి ఉందని నాకు తెలియదు. మహిళ ఆర్టిస్ట్ ఉన్నాడని తెలుసు. ఫస్ట్ నేనేమనుకున్నానంటే, ఇన్ని పుస్తకాలు డిజైన్ చేసిన ఈ పెద్ద మనిషి ఈ పుస్తకాన్ని ఎలా డిజైన్ చేస్తాడో చూడాలనుకున్నా, అంతే అనుకున్నా నేను. కథల లోపలికి వెళ్ళాలని కానీ, కథల్లో ఏముందని చెప్పేసుకొని ముందు అనుకోలేదు. కానీ కథలు చదువుతున్న కొద్దీ ఇంత అలజడిని పెట్టుకున్నటువంటి ఈ మనిషిలో ఎందుకుంది ఈ అలజడికి కారణం ఏంటి? ఈ అలజడి ఎక్కడుంది? ఈ అలజడి సమాజంలో ఉంటే ఆ అలజడిని తొలగించడానికి అతను పడుతున్నటువంటి తపన ఏంటి, అతని ఆలోచనలు ఏంటి? ఇది యుద్ధమా ప్రేమ అన్నప్పుడు తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అలజడి ఉంటుంది, ఆ అలజడిని జయించేటువంటి మార్గాలు మనం అన్వేషించుకుంటూ ఉంటాం. అనంత ముందు మాటలో కానీ, సిద్ధారెడ్డి ముందు మాటలో, అనంత కంటే కూడా సిద్ధారెడ్డి ఈ విషయాన్ని స్పష్టంగా మాట్లాడాడు. అతనిలో ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. ఆ ఆర్టిస్ట్ని అతను కాపాడుకుంటూ వస్తున్నాడు. ఒకచోట ఈ మాట అంటాడు, నేను ఇక్కడ ఉన్నానంటే నేను ఒక్కడినే కాదు, నేను సమూహం నుండి వచ్చిన వాడిని, నేను సమూహం నుంచి వచ్చిన వాడిని, నేను సమూహంలో ఒకడిని. నా ఆర్ట్ ఏదైనా నా సొంతం కాదు, సమూహపు గాయాలను నేను రికార్డ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ది స్టోరీస్. అంటే ఆర్టిస్టు ఆకాశం నుంచి ఊడిపడతాడని, ప్రతిభ ఏదో
పూర్వజన్మ నుంచో ఎక్కడి నుంచో వస్తుందని చెప్పేసి ప్రాచీన అలంకారికులు ఇప్పుడు కూడా ఆ ప్రాచీన సాంప్రదాయాన్ని నమ్మేటువంటి వాళ్ళు ఉంటారు. ప్రతిభ ఎక్కడి నుంచి రాదు, సమూహం నుంచి వస్తుంది. ఆర్ట్ అనేటువంటిది సామూహికమైనటువంటి అంశం. వ్యక్తిగతమైనటువంటిది వ్యక్తిగత ప్రతిభకి ఆపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది వ్యక్తి సెంటర్గా ఉన్నటువంటి సమాజంలో అంటే ఈ అవార్డులు ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మనని అదేదో మన సొంత ప్రతిభ అనేటువంటి భ్రమ కలిగిస్తాయి. ఇది ఎవరి సొంతం కాదు. సామర్థ్యము, ఆర్టిస్టిక్ వాల్యూస్, ఆర్టిస్టిక్ టాలెంట్స్ సొంతంగా అవి ఏర్పడవు. ఇవన్నీ సమాజం నుంచే పుట్టుకొస్తాయి. సమాజం నుంచి పుట్టుకొచ్చినటువంటి దాన్ని మళ్ళీ సమాజానికి అందించడమే ఆర్టిస్ట్ చేయాల్సినటువంటిది. ఈ ఆర్ట్ అది సాహిత్యం కావచ్చు, మరొకటి కావచ్చు, ఏ కళ అయినా అదే దానికే మనం అన్వయించుకోవచ్చు. నాకు చాలా మాటలు అండర్లైన్ చేసుకోవచ్చు, కానీ సెల్ ఫోన్లో నేను అండర్లైన్ చేసుకోలేను కాబట్టి అండర్లైన్ చేయలేదు. వేణు అండర్లైన్ చేసి పెట్టాడు. ఒక మాట చెప్తాను ఇక్కడ. ఇవి మన కాలపు సామూహిక స్వప్నాలు, విషాదాలు, బంధాల ఫిజిలిటీని చిత్రించినటువంటి కథలు అని చెప్పేసి తనకు తానే చెప్పుకున్నాడు. ఎవరో బయట వాళ్ళు చెప్పింది కాదు. సామూహిక స్వప్నాలు అంటున్నారు. అదే స్వప్నం గురించి సిద్ధారెడ్డి మాట్లాడాడు. వేణు మాట్లాడుతూ ఉండగా మధ్యలో వచ్చాను. అతను కూడా ఆ స్వప్నాల గురించే మాట్లాడాడు. ఈ స్వప్నాల మధ్య మనం గన్స్, మాన్సూన్స్ గురించి మాట్లాడుకోవటం, ఇది కూడా ఒక రకమైనటువంటి వ్యసనమే. రాయటం కూడా ఒక వ్యసనమే అనటానికి ఒకసారి రంగు పూసుకున్నాక అది వెలవదు కదా అంటాడు. ఇందులోంచి మాటలు అట్లా ఎత్తి తీస్తే చాలా ఉంటాయి. నాకు ఆ సెల్ ఫోన్లో పీడిఎఫ్లోంచి అండర్లైన్ చేసేటువంటి టెక్నిక్ రాదు కాబట్టి చేయలేకపోయాను. ఇలాంటి మాటలు చాలా ఉన్నాయి, ఈ పుస్తకం నిండా ఉన్నాయి. సరే, యుద్ధం గురించి మాట్లాడమంటున్నాడు కదా. ఈ యుద్ధంలో అందరూ చనిపోతారు, చివరికి మిగిలేది శవాలు, శ్మశానాలే. అప్పుడు యుద్ధంలో ఎవరు గెలిస్తే ఏమి లాభం? అంటే యుద్ధాన్ని మనం ద్వేషిస్తున్నాము. విద్వేషం మీద నిలబడి, విద్వేషపు అంచును నిలబడి ప్రేమను పంచుతూ ఉన్నాము. అయితే ఈ కథలో ఆ అమ్మాయి పేరు వేణు, నీల. నీకు దీర్ఘం లేదు కదా, నీల. ఆ అమ్మాయి జీవితంలో ఇట్లా నడిచొచ్చిన తర్వాత ఒకసారి నిలబడి చివరికి ఏమంటుంది ఆ అమ్మాయి? నా జాతి కోసం, శాంతి కోసం ఉద్యమాన్ని వదిలిపెట్టాను. ప్రేమను పంచాలని, ప్రేమను పెంచాలని, ఈ నేలపై శాంతి జెండా ఎగురవేయాలని నా ప్రయత్నం. ఉద్యమం కూడా అదే చేస్తుంది. అంటే ఈ స్టోరీలో కనపడినటువంటి వైరుధ్యం ఏంటంటే ఉద్యమం ఆ పని చేయనివ్వటం లేదు అనేటువంటి ఒక ధ్వని ఉంది. అది అంటే ఈ అలజడి వెనక ఉన్నటువంటి ఇది ఒక సంక్లిష్టమైనటువంటి అంశం. అంటే యుద్ధాలన్నీ ఒకటేనా? ఇజ్రాయెల్ అక్కడ చేస్తున్నటువంటి యుద్ధం, రష్యా యుక్రెయిన్ మీద చేస్తున్నటువంటి యుద్ధం, మరి పాలస్తీనాలో పసిబిడ్డల తల్లులు చేస్తున్నటువంటి యుద్ధం ఏంటి? రెండు యుద్ధాలే కదా. మరి ఇజ్రాయెల్ యుద్ధాన్ని, పాలస్తీనా తల్లుల యుద్ధాన్ని ఒకలానే చూస్తామా మనం? అంటే కాదు అని చెప్పాలి. మనకి గ్రహింపు ఉండాలి. అంటే సాధారణంగా ఏమనుకుంటామంటే అన్ని యుద్ధాలని ఒకే గాట కట్టేస్తాం. అన్ని యుద్ధాలని ఒక గాట కట్టాల్సినటువంటి పని లేదు. నేను పోరాడుతున్నాను అనుకోండి, నేను బక్కప్రాణిని పోరాడుతున్నాను, నన్ను ఒక బలవంతుడు హింసిస్తున్నాడు అనుకోండి, అది దాడా యుద్ధమా? ఈ రెండింటినీ మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. దాడి వేరు, యుద్ధం వేరు. ప్రపంచవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులకు వ్యతిరేకంగా మనం నిలబడి ప్రేమను పంచాలి. ఇది చాలు. థ్యాంక్ యూ సార్. అందరికీ ఓపిక అయిపోయినట్టుంది కదా. ఓకే, నేనేమి సీరియస్ స్పీచ్లో నేను ఉన్నాను.
మహి చాలా సీరియస్ కథలు రాస్తాడు, సీరియస్గా కనిపిస్తాడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ మాట్లాడారు, తుపాకులు, గులాబీలు, ఇవన్నీ విన్న తర్వాత వాడు చాలా సీరియస్ మనిషి అనుకుంటారు. బట్ అది లోపల మనిషి, బయట అంటే సమాజంలో మనం జీవించడానికి కావాల్సిన ఒక మనిషి కావాలి కదా, వాడు వేరేలా ఉంటాడు. ఇందాక కదీర్ గారు చెప్తున్నట్టు ఆయన మహి, నా పుస్తకం కూడా 14వ తేదీన వస్తుంది. ఈ 14వ తేదీన నేను కూడా సేమ్ అదే క్లాన్ అనమాట, అదే దీంట్లో ఉన్నాను. మా నాన్నగారు లేరు, నా పుస్తకం మొదటి పుస్తకం ఆయన కూడా చూడట్లేదు. సో ఇదే విషయం మీద తండ్రిని తలుచుకొని ఒక రాత్రి నేను వాడు గట్టిగా పట్టుకొని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే అంత గాఢమైన స్నేహం ఎక్కడ మొదలైందో మీకు చెప్తాను, ఎందుకంటే చాలా సీరియస్గా అయిపోయింది సభ అంతా. కాస్త నవ్వించడానికి ట్రై చేస్తాను. నిజంగా జరిగింది ఇది. ఫస్ట్ నేను కదీర్ బాబు గారిది కథలు ఇలా కూడా రాస్తారు పుస్తకానికి ఒక పరిచయం ఇది రాశాను, నా వ్యాఖ్యానం అనుకోండి, రివ్యూ అనుకోండి, ఏదో పిచ్చి పిచ్చిగా ఒకటి రాసి ఆయనకి ఇస్తే, నీ వాక్యం బాగుందయ్యా, కథల వర్క్షాప్ అవుతుంది, నువ్వు రా అంటే, నేను 2017లో ఫస్ట్ టైము సూర్యలంక వెళ్ళాను. సూర్యలంక నేను ఏదో గులుం బ్యాగ్, మీకు ఐడియా ఉందా, రైల్వే స్టేషన్లో గులుం తీసేవాడు ఒకటి పెట్టుకొని తిరుగుతుంటాడు కదా, అలాంటి ఒక బ్యాగ్ ఒకటి పట్టుకొని బయలుదేరి వెళ్ళాను నేను దానికి. సో నాకు ఎవరు తెలియదు, అందరూ మహామహులు ఉన్నారు. అంటే మహి, వెంకట్, అరిపాల సత్యప్రసాద్, మన కదీర్ గారు, కుప్పిల్ పద్మ గారు, వారిలో వచ్చిన వీరభద్ర గారు వచ్చారు, మహేష్ కత్తి, ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు. నేను అసలు కంప్లీట్గా అవుట్ సైడరు, ఎవరు తెలియదు. వీళ్ళెవరు నేను కనీసం పట్టించుకోవట్లేదు. సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళాను, కొంచెం వీళ్ళని ఎలాగైనా అట్రాక్ట్ చేద్దామని నా ప్లాను. రెండో ప్లాన్ ఏంటంటే, చిన్న స్వార్థం, నేను ట్రావెల్ ఏజెంట్ని కదా. సో ఇందులో ఉన్న వాళ్ళే ఎక్కడో ఒక్క బేరమైనా మనకు తగలపోదా ఈ 3 రోజుల్లో అన్న దీని మీద నేను వెళ్ళాను. యాక్చువల్గా నా కథలతో అసలు ఏం సంబంధమే లేదు. సో ఆ బేరం ఏమైనా తగులుతుందేమో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇంప్రెస్ చేయాలి, వీళ్ళేమో అందరూ కూర్చొని చాలా సీరియస్గా డావి కథలని, త్రిపుర కథలని ఇవి ట్రైన్లో మాట్లాడుకుంటున్నారు. నాకు చేయడానికి ఏం తెలియదు, నాకు ఒక్క కథ కూడా అందులో తెలియదు. నేను చదివింది ఆ ఒక్క పుస్తకం, ఇది కథలు ఎలా కూడా రాస్తారు, దాని మీద ఆయనకు ఆల్రెడీ రాసిచ్చాను కదా. ఆయన కూర్చొని పద్మగారితో అటువైపు ఎక్కడో కబుర్లు చెప్పుకుంటున్నారు. సో ఏం చేయాలో తెలియక నా దగ్గర ఒక ఫోన్ ఉండింది అప్పుడు ఇంత పెద్ద టెక్నాలజీ అయితే ఇంకేం లేదు. ఆ ఫోన్లో ఫోటోలు తీసి వీళ్ళు మాట్లాడుకుంటే, వీళ్ళకి 10 నిమిషాలకు ఒకసారి వెళ్ళి, సార్ ఇది మీ ఫోటో తీశాను చూడండి, ఇది బ్లాక్ అండ్ వైట్లో కన్వర్ట్ చేశానంటే, వీళ్ళు నన్ను ఒక ఐటమ్ కూడా అనుకున్నారు. వీళ్ళు ఆల్మోస్ట్ మాట్లాడుకున్నారంట. అసలు ఎవడరా వీడు ఎందుకు కదీర్ ఎందుకు తీసుకొచ్చాడు, వీడు ఎందుకు ఫోటోలు తీస్తున్నాడు, మన ఫోటోలు మనకే ఎందుకు చూపిస్తున్నాడు అని వీళ్ళు అనుకుంటున్నారు. అయిపోయింది. పొద్దున్న లేదు, చిన్న అడల్టరీ ఉంటుంది, బట్ ఇది మీరు జోక్గా తీసుకుని మగాళ్ళు అలాగే మాట్లాడుకుంటాం, అదే మీకు చెప్తాను యాజ్ ఇట్ ఈస్గా, తప్పేం లేదు. అయితే పొద్దున్న దిగిన తర్వాత బాపట్ల కదా బాపట్ల దిగి బస్సులో వెళ్తున్నాం. ఆ బస్సు ఆగిన దగ్గర టీ తాగుతున్న దగ్గర వీళ్ళకి పాపం అనిపించి నన్ను చూసి, సరే వీడు రాత్రి నుండి మనల్ని ఏదో ఇంప్రెస్ ట్రై చేస్తున్నాడు కదా అని చెప్పి నన్ను అడిగారు. ఏం చేస్తారండి మీరు, ఎవరంటే, నేను కదీర్ గారు పిలిచారండి వచ్చాను, సో అని చెప్పాను. మీరు ట్రావెల్ ఏజెంటా అని. పాపం వీడు చాలా జాలితో, మీరు ట్రావెల్ ఏజెంటా, ఓకే ఏం చేస్తారు అంటే, నేను ఇంకా వెంటనే నాలో నేను ట్రావెల్ ఏజెంట్ బయటకు వచ్చాడు. సార్ వీ హ్యావ్ ప్యాకేజెస్ థాయిలాండ్, సింగపూర్, మలేషియా. నేను చెప్పడం మొదలుపెట్టాను. అనగానే మగాళ్ళందరికీ ఉండే ఫస్ట్ ప్యాకేజ్ ఏంటి, థాయిలాండ్ ప్యాకేజ్. సో వీళ్ళ గుంపు అడుగుతుంది నన్ను, థాయిలాండా ఏంటి సార్ అంటే, నేను చాలా ప్రొఫెషనల్గా పాసినోర్తో టీ పట్టుకొని చెప్తున్నది ఏంటంటే, సార్ అప్పుడు మా దగ్గర ఒక మంచి స్పెషల్ ప్యాకేజ్ ఎయిర్ ఏషియా నడుస్తుండేది, 14,500కి ప్యాకేజ్ అది, 3 nights 4 days సార్. మీకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి మళ్ళీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దాకా మేమే చూసుకుంటాం. కోరల్ ఐలాండ్, అల్కజర్ షో, సిటీ టూర్ ఆఫ్ బ్యాంకాక్, సిటీ టూర్ ఆఫ్ పటాయా అండ్ 1 day లీజర్ ఉంటుంది మీకు. ఇవన్నీ నేను చెప్తున్నాను. వీళ్ళంతా విన్న తర్వాత వీడు అడిగాడు, ఇదంతా ఓకేనండి, మసాజులు ఇవన్నీ అంటారు కదా, అవి ఇందులో ఇంక్లూడెడ్ అని అడిగాడు. 14,500కి 3 nights 4 days ప్యాకేజ్ థాయిలాండ్. వీడిని అడిగిన ప్రశ్న ఏంటంటే, ఫస్ట్ టైం ఆగరా సార్ ఈ మసాజులు ఇవన్నీ అంటారు, ఇవన్నీ కూడా ఇందులో వస్తాయంటే, నేను ఒక నిమిషం ఆలోచించి, మైక్ వెంటనే లాక్కో, ఇతను చాలా చెప్పేస్తున్నాడు, చాలా డేంజర్గా ఉంది. అయితే సార్ చెప్పొచ్చు కదా,
ఓకే, ఆయన ఇచ్చేస్తారు, ఇంకెవరు చెప్పడం. అయితే సార్ మసాజ్లు ఇవన్నీ కూడా 14,500లో వస్తాయంటే నేను ఒక క్షణం ఆలోచించి, సార్ నేనే ఒక వ్యాజిలిన్ బాటిల్ తెచ్చుకుంటాను సార్ అన్నాను. అక్కడ వాడు కనెక్ట్ అయ్యాడు. ఓ వీడు మనం చూస్తున్న బపుండ్రీ ఐటమ్ కాదు, వీడి దగ్గర ఏదో ఉందని చెప్పి అక్కడ ఫ్రెండ్స్ అయ్యాం. అది ఫస్ట్ మేము ఫ్రెండ్స్ అయింది. తర్వాత 3 రోజులు కథా వర్క్షాప్లో వీళ్ళందరినీ చూశాను, ఎంత నేర్చుకున్నాను. తర్వాత నాకు ఈ కథ వీళ్ళు అంత సీరియస్గా మాట్లాడుతున్నారు, మనకు అసలు సంబంధమే లేదు. అది వాడు చినవీరభద్ర గారు వచ్చి ఒక కథ ఇచ్చారు, దాంతో భయపడిపోయాను నేను. అందరికీ అది ఇచ్చారు, 3 పేజీలు కథ, గుర్తుందా మీకు? ఎక్సర్సైజ్ కథ రాయడానికి ఏదో చెప్తారని వస్తే ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నారు. ఎగ్జామ్ రాసి నేనే 10th చదువుకొని మధ్యలో ఆపేశాను. మనకి మళ్ళీ అక్కడ కథలో ఎగ్జామ్ అని చెప్పి 3 పేజీలు ఇచ్చారు. వీళ్ళంతా దాన్ని సీరియస్గా మాట్లాడుతున్నారు, నాకేం అర్థం కావట్లేదు. మధ్యలో ఆవిడెవరో వచ్చారు, ఆవిడొచ్చి భీష్ముడు కథ రాసింది ఆవిడ, రాధిక గారు. ఆవిడ అందరూ సీరియస్గా ఉన్నారు. వీళ్ళు ఎవరు నవ్వరా, వీళ్ళకి ఎవరికి నవ్వని ఒక ఇదే ఉండదా, వీళ్ళందరూ ఏం మనుషులు అన్నట్టు ఉన్నప్పుడు వీళ్ళు కొద్దిగా మాట్లాడడం మొదలు పెట్టాక ఆ 3 రోజులు అయిన తర్వాత ఆర్షియో అనేది నాకు ఒకటి పరిచయం, అక్కడికి రా నీకు పరిచయం చేస్తానంటే వెళ్ళాను. వెళ్ళగానే వీడు వదిలేని జోళ్ళని ఒక కథ ఇచ్చాడు నాకు. వెళ్ళగానే ఇందాక సత్యప్రసాద్ చెప్పిన టార్చర్, ఫస్ట్ వెళ్ళగానే ఇది నువ్వు చదువు, ఇది కథ అన్నాడు. అది చదివితే ఏం అర్థం కాదు. కథలోన ఒకటి జోళ్ళు ఉంటాయి, ఆడు జోళ్ళు పట్టుకొని తిరుగుతుంటాడు. వాడే చెప్పుకున్నాడు ఇది పిచ్చని అనుకుంటున్నారని. నేను అనుకున్నాను, కానీ పిచ్చే కదా ఇది, వాడు ఎందుకు జోళ్ళు పెట్టుకొని తిరుగుతున్నాడు, వాడికి ఏం అవసరం జోళ్ళు పెట్టుకునేందుకు. ఆడు పడుకుంటాడు జోళ్ళతో మాట్లాడుతుంటాడు. ఇంత అయిన తర్వాత నాకేం అర్థం కాలేదండి అని చెప్పాను, చాలా జెన్యున్గా చెప్పాను. అంటే నాకు అర్థమైందని చెప్పడం కన్నా బెటర్, కానీ నాకు అర్థం కాలేదు మహి గారు అంటే మళ్ళీ చదువు అన్నాడు. మళ్ళీ చదివినప్పుడు నాకు అందులో ఒక వాక్యం బాగా, అంటే అందులో అమ్మమ్మ క్యారెక్టర్ని మనోడు అడుగుతాడు, తాతయ్య ఏం చేస్తుండేవాడమ్మా అంటే మాట్లాడుతుండేవాడు అని చెప్తుంది ఆమె. మాట్లాడడం ఒక పని అంటే ఆమె దాన్ని కొనసాగింపుగా చెప్తుంది. మాట్లాడుతుండేవాడు, పంటి చేరుతో మాట్లాడుతుండేవాడు, పశుపక్షాదులతో మాట్లాడుతుండేవాడు అని ఆమె చెప్తుంది. అప్పుడు చెప్తాడు అంటే అక్కడ నాకు ఒక అస్పష్టంగా అర్థం కానట్టుగా ఇందులో ఏదో ఉంది అని అర్థం చేసుకున్న తర్వాత వీళ్ళందరి సాంగత్యం ఉండడం వలన నాకు వీళ్ళ ద్వారా ప్రదీప్ అద్వైతము, మహేష్ కత్తి, ప్రదీప్ అద్వైతం పరిచయం అవడం ద్వారా నేను ప్రశాంత్ వర్మ ఆయన దగ్గరికి వెళ్ళి తర్వాత అదే దీంట్లో కూర్చొని ఆర్షలో కూర్చొని పుంకాలుగా రాసి వీళ్ళంతా చూసి నవ్వి ఇవన్నీ జరిగాయి. ఇదంతా జరిగిన ఎవల్యూషన్లోనే ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చి నిలబడి ఇక్కడ మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. సో మహితో ఉన్న అనుబంధం అలాంటిది. రెండోది ఇంకా వాడి కథల గురించి చెప్పాలంటే అందరూ మాట్లాడారు, బట్ సీరియస్ విషయాలు, ఉద్యమాలు, లేకపోతే ప్రపంచంలో జరుగుతున్న దుర్మార్గం, దాన్ని వాడు చెప్పిన ఆ సర్లిస్టిక్ ధోరణిలో చెప్పిన ఇదంతా పక్కన పెడితే నాకు ఇప్పుడు ఈ సంకలనంలో 2 కథలు ఉన్నాయి. ఒకటి రంగస్థాని అనే కథ, ఇది భారతీయ రాజా ఒక 10 ఏళ్ల కిందట ఒక సినిమా తీశారు. ఆ కథ చదవగానే నాకు ఆ సినిమా గుర్తొచ్చింది. అందులో ఏం జరుగుతుందంటే ఒక డైరెక్టరు సరిగ్గా ఒక అమ్మాయి, ఒక హీరోయిన్, ఆమె డైరెక్టర్ చెప్పింది ఏది వినదు, విపరీతంగా అతన్ని టార్చర్ పెడుతుంటుంది. అసలు బడ్జెట్ లోబడి అతను చేద్దాం అనుకున్న దానికి ఆమె విపరీతమైన కోరికలు కోరుతుంటుంది. ఆ కోరికలను వాళ్ళు తీర్చలేరు. అది చూసి అతను విసిగిపోయి చెప్తాడు, నువ్వు కాకపోతే నిన్ను తీసేస్తున్నాను, ఇంకోళ్ళతో సినిమా తీస్తానన్నప్పుడు అతనికి ఒక కుర్రోడు దొరుకుతాడు, ఒక అనాథ పిల్లడు దొరుకుతాడు. ఆ అబ్బాయి బాగుంటాడు, వాడిని స్త్రీగా మారుస్తాడు అతను. అంటే స్త్రీ వేషం కట్టించి ఆ సినిమాలో హీరోయిన్గా నటింపజేసి మెప్పించి ఆ సినిమా సూపర్ హిట్ అవుద్ది. అది సినిమా. ఈ రంగసాని అనే కథ చదివినప్పుడు ఫస్ట్ నాకు అది గుర్తొచ్చింది, మా సైడ్ ఉన్న గరివీడి లక్ష్మి గారి కథ గుర్తొచ్చింది, అలాగే నాకు తెలిసిన కొంతమంది కళాకారుల జీవితం గుర్తొచ్చింది. వాటితో ఎందుకు కనెక్ట్ అవుతామంటే ఆ కథల్లో మనల్ని మనం చూసుకునేది ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. అంటే పర్సనల్గా కనెక్ట్ అవ్వడం అనేది నాకు మాత్రం బాగా ఎక్కువ జరిగింది. అందుకని మేము అంతా పర్సనల్గా, అంటే మేము చాలా జోకులు వేసుకుంటాం, నార్మల్గా చాలా అసలు సీరియస్నెస్సే ఉండదు, మేము కనిపించేంత సీరియస్గా అసలు ఉండం. కానీ వాడు రాసే కథ ఇప్పుడు ఇందులో ఇదొక్కటి చెప్పి ముగిస్తాను. చివరి కథ వాడు ఈ సంకలనం గురించి రాసిన చివరి కథ సుందర్రావు మరణాలు. సుందర్రావు మరణాలు వాడు రాసిన రోజుకు ముందు రోజు నా సినిమా మట్కా రిలీజ్ అయింది. మిక్స్డ్ టాకు, సినిమా అంతా బాగోదని చెప్పారు, సినిమా ఫ్లాప్ అని రాశారు, ఓపెనింగ్స్ లేవని రాశారు. ఇదంతా ఒక సైడ్ జరుగుతుంటే మర్నాడు నేను ఆర్షోకి వెళ్ళాను. ఆర్షోకి వెళ్తే సేమ్ ఇందాక చెప్పిన సేమ్ టార్చర్. అరే నేను కథ రాశాను, కథ చదివి నాకు ఇమీడియట్గా చెప్పన్నాడు. నేను చదివాను,
అది చదవడానికి మధ్యాహ్నం జరిగింది ఏంటి అంటే, సుందర్రావు మరణాల్లో అసలు ఏం జరిగిందనేది చెప్తాను, దాని తర్వాత నా దగ్గర ఏం జరిగిందని చెప్తాను. ఈ రెండింటికి కనెక్టివిటీ చెప్పి ముగిస్తాను. సుందర్రావు మరణాల కథలో ఒక ఆయన మరణిస్తాడు. అతను రెండో భార్యను చేసుకుని ఉంటాడు, ఒక అమ్మాయిని. ఆ అమ్మాయి ఆస్తి కోసమే చేసుకుందేమో, ఆ ఉన్న ఇల్లుని ఆ అమ్మాయికి అతను రాసిచ్చేస్తాడేమో అన్న దీంతో అతను చావుకొచ్చిన కొడుకులు కూతుర్లు అందరూ మాట్లాడుకునేది మరణాలు. మొదటి మరణం అతను చనిపోతాడు, రెండవ మరణం కూతురు వ్యాఖ్యానం, మూడవ మరణం కొడుకు వ్యాఖ్యానం, నాలుగవ మరణం ఒక పని మనిషి వ్యాఖ్యానంతో అది ఉంటుంది. అంటే మన చుట్టూ పొద్దున్న లేచి మన భుజం మీద ఒక చెయ్యేసి ఇంకో చేత్తో మన కోసం గోతులు తవ్వే మనుషులు ఎలా ఉంటారనేది ఒకటి. అట్ ద సేమ్ టైం నాలుగు కిందే విషం పెట్టుకొని మన ముందు తీయగా మాట్లాడే మనుషులు ఎలా ఉంటారనేది ఒకటి. మనం కళలో కూడా ఎప్పుడు కళలో కానీ సబ్కాన్షియస్ మైండ్లో కూడా కనీసం 1% కూడా చెడు ఆలోచించిన ఒక మనిషి మన గురించి ఒక్క క్షణంలో ఎంత చక్కగా చెడు మాట్లాడగలగనుంది ఆ రోజు మధ్యాహ్నం నేను చూశాను. ఈ మట్కా అనే సినిమా పర్సనల్ అనుభవం మీద సారీ, బట్ నేను చెప్తాను ఈ కథకి రిలేట్ చేసి నేను ఎందుకు కనెక్ట్ అయ్యానన్నది. ఈ మట్కా సినిమా మీద ఆ రోజు రివ్యూ ఒకరు రాశారు, ఒక సీనియర్ జర్నలిస్ట్. ఆయనకి నాకు ఎటువంటిది లేదు, ఆయన చాలా ఆత్మీయుడు, ఆయన అంటే చాలా ఇష్టం నాకు. అది కదీర్ బాబు గారి వల్ల ఆయన నాకు పరిచయం. ఆయనతో నాకేం పర్సనల్ రిలేషన్షిప్ లేదు, ఎప్పుడు లేదు. ఆయన చాలా దీంతో వాళ్ళ అబ్బాయి పెళ్ళికి కూడా పిలిచినంత చనువుతో నన్ను పిలిచాడు. అంటే కొంత మంచి రిలేషన్షిప్ ఉన్నట్టే కదా. అలాంటి ఆయన మట్కాలో మట్కా లేదు అని ఆయన రాశాడు. ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు మట్కాల్లో మట్కా ఉండదు. నేను డాక్యుమెంటరీ తీయలేదు, ఫస్ట్ థింగ్. నేను ఏదో తీసాను, అది నచ్చలేదు. నేను చెప్పిన కదా, ఒక ప్రొడ్యూసర్ నచ్చింది, దాని మీద 40 కోట్లు డబ్బులు పెట్టాడు, ఒక మెగా ఫ్యామిలీ హీరోకి నచ్చింది, ఒక టీంకి నచ్చింది, ఒక 100 మందికి నచ్చింది. మేము ఒక 2 సంవత్సరాలు దానిపైన పని చేసాం, రిజల్ట్ ఏదైనా జరగచ్చు, పని కరెక్ట్గా చేసాం లేదా. దాంతోపాటు ఆయన పర్సనల్గా దాని గురించి చాలా రాశాడు. అంటే నా క్యారెక్టర్ గురించి రాశాడు. నాతో కలిసి ఆయన ఎప్పుడు ఒక టీ కూడా తాగింది లేదు, నేను ఏంటో కూడా ఆయనకు తెలియదు. ఆయన అందులో రాసింది ఏంటంటే, డైరెక్టర్లు అందరూ వీళ్ళని అదుపులోకి తీసుకుంటారు, ప్రొడ్యూసర్ని హింసిస్తారు, అసిస్టెంట్ డైరెక్టర్లు పట్టించుకోరు, వాడికి ఆడాకలి ఈడాకలి ఏదో ఆయన రాశాడు. రాసింది ఆయన రాశాడు, ఫైన్. దానికి నేను చాలా ఇష్టపడే వ్యక్తులు, అంటే నా అన్నదమ్ముల్లాగా అనుకునే ఇద్దరు వ్యక్తులు, దానికి ఒకడు లైక్ కొట్టాడు, ఒకడు లవ్ కొట్టాడు. దానికి వాళ్ళు ముందు రోజు వరకు నాతో మాట్లాడుతున్నారు. అదే చెప్తాను, నేను సబ్కాన్షియస్ మైండ్లో కూడా ఏ రోజు వాళ్ళ గురించి చెడు ఆలోచించింది లేదు. ఒక్క నిమిషం అయిపోయింది, ఆలోచించింది లేదు. అలాంటిది కొట్టాడు. సో అప్పుడు అది చూడగానే నాకు ఈ కథ చదివాను కదా, నేను కథగా వస్తున్నాను, నేనేం పర్సనల్ ఆ మానసిక స్థితితో వచ్చి నేను ఈ కథ చదివినప్పుడు నాకు అది అర్థమైంది. కరెక్టే, అందులో ఎంత కామెడీ ఉంటుందంటే, కూతురు చెప్తుంటుంది ఆపోజిట్లో, అన్న పెళ్ళం వచ్చి ఏమైనా ముందు ఆ పత్రాలు బంగారం తీసుకెళ్ళిపోదేమో చూసుకుంటున్నానని చెప్తూ ఉంటుంది. ఎందుకంటే అన్న వదిలి చెప్పు చేతుల్లో ఉన్నాడు అని ఆమె ఇక్కడ చెప్తుంటుంది. అది మళ్ళీ భర్తకి చెప్తుంటుంది. భర్త ఆమె చెప్పినంత తలూపుతూ వింటూ ఉంటాడు. ఆ రెండు వైరుధ్యాలు అక్కడ చూపిస్తాడు. సో ఒక మనిషి, సో మహి కథల్లో మనకు కనిపించిన మార్మికతతో మనల్ని దగ్గరికి తీసుకొని మన ముందు ఆ నిజాల్ని పెట్టే ఆ గొప్ప గుణం ఉండడం అన్నది నాకు చాలా ఇష్టం. మహి ఇంకా చాలా మంచి కథలు రాయాలి, లిమిటెడ్గా రాసిన చాలా సంవత్సరాలు నిలబడే కథలు రాయాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. అభినందనలు. మరల యవ్వనానికి పరవశంతో నిలువెల్లా విరబూసిన మునుపటి పడుచుదనపు మహదానందం నువ్వు నాకు క్షణమాత్రం తిరిగి ప్రసాదించు. కాలం ముంచుకొచ్చిన తుఫాను గాలి ఆశాంతం ఊడ్చుకొని పోతే పోని, కొంజూరుల్ని, పచ్చనాకుల్ని, అరవిరి మొగ్గల్ని, నవనవ కుసుమాల్ని అన్నీ మరల అంకురించు. చావగల నిండు గుండెలోంచి గుత్తులుగా పుష్పవర్షం కురిపించు. మునిమాపుల్ని లెక్కబెడుతూ అంటిపెట్టుకుని ఉన్నది పక్షిలేని కాలిగూడు. శిశిరావృత నగ్నదేహాన్ని ఉత్తి చేతులతో మోయలేదు ఏటెళ్ల కాలం చెట్టు. కింద దరిద్రీమాత, మీద ఆకాశదేవత, ఎవరి తరము కాదు మరి పునరావృతం. ఆదిమం నువ్వు, అంతర్బంధనం నువ్వు, ఒక్క నువ్వే నీ రామచిలక రంగు ఒలువతో ఇచ్చానుసారం ఓ నీళ్లు పోగును తెంచి విసురు బహుదూరపు కేకారణ్యం నుంచి.
కింద దరిద్రీమాత మీద ఆకాశదేవత ఎవరి తరము కాదు మరి పునరావృతం ఆదిమం నువ్వు అంతర్బంధనం నువ్వు ఒక్క నువ్వే నీ రామచిలక రంగు వలవలో నిత్యానుసారం ఓ నూలుపోగుని తెంచి విసురు బహుదూరపు కేకారణ్యం నుంచి ఇటువైపే ఈ మోడు మీదికి సరాసరి రివ్వున చుట్టబెట్టు మోసులెత్తే చైత్రవర్ణపు ఆచ్ఛాదన. థ్యాంక్ యూ. ఇందాక కరుణ చెప్పాడు కదా రైటర్స్ మీట్కి వచ్చాను అని. ఆ తర్వాత కరుణ చున్ని పుష్పలత నవ్వింది 2 కథలు రాశాడు. 2 అద్భుతమైన కథలు. ఆ రోజు అంటే అక్కడ పరిచయమైన కరుణ నాకు పెద్ద కొడుకు అయినాడు, మహి నాకు చిన్న కొడుకు. నాకు కావలిలో చిన్నాన్నగారితో పిన్ని గారితో వాళ్ళ ఇంట్లో ఇక్కడ పిల్లలతో అందరితో నాకు నా కుటుంబం అయిపోయినాడు. ఇందాక అంత ఉద్విగ్నతకి అంటే ఇమోషనల్గా ఫీల్ అయిన ఛాయ అండ్ మహి ఒకే రోజు పుట్టారు. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఏంటంటే ఈరోజు మహి పుస్తకం వచ్చింది. అత్యద్భుతమైన కథలు అవి అంతకుముందు చరిత్ర ఉంటుంది, వర్తమానం ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. మనిషి నలుగుతూ 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 కన్న కళలు ఉంటాయి అందులో. ముఖ్యంగా ఇప్పుడు రాస్తున్న చాలామంది రైటర్స్ ఎదుర్కొంటున్న యుద్ధాలు, కంటికి కనిపించిన యుద్ధాలు చాలా ఉంటాయి. ఆ యుద్ధాలన్నిటినీ వాళ్ళు కథల్లోకి తీసుకొస్తున్నారు. మహి తను కలగని తప్పిపోయాననుకున్న ఒక ఆవరణని పూర్తిగా కథల్లోకి తీసుకొచ్చాడు. ఇదే నెలలో కరణ పుస్తకం కూడా వస్తుంది. నాకు ఎంత సంతోషం ఉందో వీళ్ళిద్దరివి ఈ నెలలోనే రావటం అనేది. కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి. అందరికీ నమస్కారం. సునీల్ మామ అని వీడు ముందు తుంబిన్ అంటే కృతజ్ఞతల్లో సునీల్ మామ అందరితో కలిసి పెరిగిన సునీల్ మామ అని రాసి నేనే వాడిని. నేను టోటల్గా మొత్తం మీద వీడి ఫ్రెండ్స్కి నా పిల్లల ఫ్రెండ్స్కి అందరికీ సునీల్ మామ అని పిలుస్తున్నారు నన్ను. చివరికి మేడం గారు కూడా, పద్మ మేడం గారు కూడా అదే అట్లా అయిపోయింది. చాలా సంతోషం నాకు. మామని పిలుచుకోవడం కూడా ఎవరికైనా సంతోషంగానే ఉంటుంది. బట్ స్టిల్ వాచింగ్ మహి మెటమార్ఫైజ్ ఇంటూ ఏ గుడ్ రైటర్ అనేది అది చాలా క్లోజ్ క్వార్టర్స్లో చూస్తూ వచ్చిన కొద్ది మందిలో నేను కూడా ఒకడిని. వాడి అప్స్ అండ్ డౌన్స్లో అన్నిట్లో ఉంటూ ఫాలో అవుతూ చూస్తూ గమనిస్తూ సంతోషిస్తూ అప్పుడప్పుడు ఏమన్నా జరిగినప్పుడు బాధపడుతూ సెలబ్రేట్ చేసుకుంటూ నడుస్తూ ఉన్నాం గత కొద్ది కాలంగా. పక్కపక్కనే నడుచుకుంటూ పోతా ఉన్నాం అనుకోండి. బట్ స్టిల్ అంటే వాట్ కెన్ ఐ సే, వెరీ నాటీ లిటిల్ బాయ్ ఈ రకంగా పరివర్తన చెందడం అనేది ఇట్స్ ఎ సర్ప్రైజ్ ఫర్ మీ ఆల్సో. అందరికి కూడా సర్ప్రైజింగ్గానే ఉంటుంది అది. అంటే నాకు తెలిసిన మురళి, మామయ్య వాళ్ళకి తెలిసిన మురళి అంటే ఆవిడ బాగా అల్లరోడు చాలా ఉన్నాయి వీడికి. బట్ స్టిల్ అంటే ఇప్పుడు అంటే ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ వద్దు దాచేయండి అని చెప్తున్నాడు పాపం కథకుడు కదా. కథకుడు ఈరోజు ఇంతమంది ముందర అందరూ ఎన్ని చెప్పడం మంచిది కాదు మాకు. బట్ స్టిల్ మీ అందరూ రావడం, మీ అందరి ముందు సెలబ్రేట్ చేసుకోవడం, మా వాడు రాసిన దాన్ని అందరూ శ్లాఘించడం, సంతోషపడడం, ఒక అంటే నేను ఎట్లా పోల్చుకోవచ్చు అంటే వీటిని ఈ పరివర్తనని జస్ట్ ఒక ప్యూపా నుంచి ఒక బటర్ఫ్లై, ఒక కలర్ఫుల్ బటర్ఫ్లై ఎమర్జ్ అయినప్పుడు మనకంతా ఎంత సంతోషం వేస్తుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీల్. ఆ బ్యూటిఫుల్ ఫీల్కి నేను, మా మామయ్య, మా అత్తమ్మ, మా పిల్లలు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా లోన్ అయ్యారని నేను గట్టిగా నమ్ముతున్నాను. సో ఇట్స్ అన్ ఈవెంట్, ఇట్స్ అ టైమ్ టు సెలబ్రేట్ హిజ్ మెటమార్ఫసిస్ ఇంటూ ఏ రైటర్ ఆఫ్ గుడ్ రెస్పెక్ట్ అండ్ రైటర్ ఆఫ్ సచ్ ఏ వెరీ ఇన్సైసివ్ రైటింగ్. వీడి దగ్గర నుంచి చూశాను నేను ఈ మధ్యకాలంలో. నేను చదువుతున్నాను, కొద్దిగా చదువుతాను, పెద్దగా ఏం లేదు కాబట్టి. మీ అందరూ ఇంత పెద్దవాళ్ళతో శభాష్ అనిపించుకుంటుంటే అది మాకందరికి కూడా చాలా 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 ఆనందంగా ఉంది. మా మామయ్య ఇక్కడ లేరు, మా చిట్టు మామయ్య. ఆయన ఉంటే ఇంకా అసలు ఇంకా చెప్పలేము. మేమంతా చిన్నప్పటి నుంచి ఆ మామయ్యని ఈ మామయ్యని చూస్తూ
చాలా చాలా ఐడలైజ్ చేసుకుంటూ అన్నిటినీ మేము మంచిగా ఫాలో కాలేకపోయినా అట్లీస్ట్ ఒక 1 or 2% వాళ్ళ లెవెల్కి చేరుకుందాం అనే ఒక ఆలోచన అయితే ఉంది. మిగతా 90% మనం అంత ఇది కాకపోయినా బట్ స్టిల్ వి ఆల్ రెస్పెక్ట్ అవర్ ఎల్డర్స్. మా మావయ్య చూస్తూనే మేమంతా పెరిగాం, ఆ నీడలోనే నడుస్తూ ఉంటాం ఇంకా కలకాలం. అండ్ ఇట్స్ ఎ టైమ్ టు సెలబ్రేట్ మహి. ఆఫ్టర్ మీటింగ్ సెలబ్రేషన్స్ ఉన్నాయా? ఉన్నాయా? ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. శభాష్ మహి. మా ఫ్రెండ్స్ అందరూ ఒక ఫోటో తీసుకొని దిగేస్తాం, టైం తీసుకోం. నిర్వాహకుడు మళ్ళీ ట్రేడ్ మార్క్ వర్డ్ ప్రేమ. సో వీళ్ళిద్దరికీ ప్రేమ. పుస్తకం టైటిల్ ఇంగ్లీష్లో పెట్టాడు ఈయన. నేను చెప్తా ఉన్న ఒక్క వాక్యము ఇంగ్లీష్లో నేను చెప్తాను. కంగ్రాచులేషన్స్, బ్లెస్సింగ్స్ అండ్ ఏ హగ్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సార్. ఆల్సో చాలా దూరం నుంచి ఈ పుస్తకం గురించి మాట్లాడడానికి వారం రోజులే సమయం ఇచ్చినా కూడా ఎంతో ఇష్టంగా చదివి వాటి గురించి మాట్లాడిన అందరికీ మేము టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ లాగిద్దాం అనుకుంటున్నాం. ఎన్ వేణు గారు. మా చెల్లెలు అమూల్య, డాక్టర్ అమూల్య, ఒక 2 మాటలు మాట్లాడుతున్నాను, పిలుస్తున్నాను. పాట పాడు. అన్నా ఇప్పుడు పాట అది ఇది చెప్పద్దు మీరు ప్లీజ్ కూర్చోండి. అన్న బుక్లో ఫ్రంట్ పేజ్లో నా పేరు కూడా రాశాడు. అంత పెద్ద పని అక్కడ నేను చేరడానికి నేనేం చేశానో నాకు నిజంగా తెలీదు. అదే అంటే వాళ్ళిద్దరికి పుట్టి ఈయన వాళ్ళ ఈయన ఆయనకు పుట్టడం వల్ల నాకు అంత అదృష్టం వచ్చిందంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. I feel very blessed. Just being there in the family has gotten me into something like that. I don't know what to say. And మీ అందరి మధ్య అన్న ఇంత అప్రిసియేషన్కి ఆయన when he's getting all that and it's getting too much. And thank you everyone. వదినకి పెద్దమ్మకి ముఖ్యంగా చెప్పాలనుకున్నాను for being his main pillars, supporting at home. That's more important than anything. And Siddhareddy annaki, he's been and he's still being a rock for him. And మిగతా మీరెవరు నాకు తెలియకపోయినా అన్నకి ఎవరెవరైతే సపోర్ట్ చేశారో అన్నని ఆయన అప్స్ అండ్ డౌన్స్లో ఎవరైతే మాతో పాటు కూడా ఉన్నారో వాళ్ళందరికీ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. దట్స్ ఆల్. ఈవెంట్కి వచ్చిన అందరు ఫ్రెండ్స్, రిలేటివ్స్, మా బాబాయ్ పిన్ని అక్కడి నుంచి కావాల నుంచి రావడం, ఇవన్నీ ఒక మెమరబుల్ ఈవెంట్గా అయింది ఈరోజు నాకు. ముఖ్యంగా ఈరోజు మా నాన్న రోజు. యాక్చువల్లీ నాది కాదు, మేబీ ఆయన ఇక్కడే ఉండుంటారు. డాడీ, నేనే లేదు, జస్ట్ డాడీ కదా. బాబాయ్, నేను మీ పేరైతే చెడగొట్టలేదని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను హైదరాబాద్ రావడం, ఇక్కడ అందరూ మీరు నాకు ఎలాగైతే ఉన్నారు నా లైఫ్లో, అలాగే చాలామంది చిన్న పిల్లలు కూడా నాకు ఇప్పుడు కడలి, ఊహ, ఇట్లా చాలామంది ఉన్నారు. పాపలాగా నాకు వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం, ఫ్రెండ్స్ అంతా. మీ
ఓకే, థ్యాంక్ యూ. ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఓకే బాబా, లవ్ యూ, లవ్ యూ. ఇదంతా నేను మీకు చూపిద్దామని పిలిచాను. యాక్చువల్లీ వీళ్ళంతా నా ఫ్రెండ్స్. నేను రాసిన కథలు అనే దానికంటే కూడా ఇది అందరూ కలుసుకునే ఒక మంచి ఈవెంట్ అవ్వాలి, దీనివల్ల ఒక మీనింగ్ఫుల్ మెసేజ్ ఏదైనా ఉండాలి అని చెప్పి ఇదంతా ప్లాన్ చేసాము. దానికి నా ఫ్రెండ్ మళ్ళీ వీడు ఫస్ట్ నుంచి ఇది ఈవెంట్ అంతా నడిపి అంతా బాగా ఎంగేజ్ చేసి మనల్ని అందరినీ ముందుకు తీసుకొచ్చాడు. ఇంకా అలాగే ఇంకా నా టీమ్ అన్వీక్షకి, శరత్, శశి, సురేంద్ర, వీళ్ళందరూ ఎక్కడున్నారు? సురేంద్ర రాండ్, వీళ్ళందరూ వెనకుండి పనిచేశారు. అలాగే ఈ పుస్తకానికి ముందు మాట రాసిన అనంత్, వెనుక మాట రాసిన ఖదీర్, లోపల ఇంకో ముందు మాట రాసిన వెంకట్ సిద్ధారెడ్డి. వెంకట్, నీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. నేను హైదరాబాద్ వచ్చిన ఒప్పుకోలే, కానీ నేను నిన్ను అంటుకున్నాను, నువ్వు నన్ను పట్టుకున్నావో తెలియదు, కానీ ఇద్దరం అలా ముందుకెళ్ళడం, అంటే ఏదో చేయాలన్న తపనని ఒక దీంట్లో తీసుకొచ్చావు. మేబీ ఇద్దరం ఏదో కొంత సాధించామని అనుకుంటున్నాం. నువ్వు అన్నట్టు ఒక సర్కిల్ ఫినిష్ అవ్వడం అంటే ఇదేమో అన్వీక్షకి నీ పుస్తకాలతో స్టార్ట్ అయ్యి నా పుస్తకంతో ఒక సర్కిల్ ఫినిష్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. మీకు ఇప్పుడు దాకా ఉన్నందుకు పేరు పేరున చాలా కృతజ్ఞతలు.